ఈరోజు టుడే పేపర్ 3 మెయిన్స్ సిలబస్, ప్రిలిమ్స్ పాలిటీ సిలబస్, హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 6 పేపర్స్ ఉన్నాయి, మీకు తెలుసు. 6 పేపర్స్: ఎస్సే, హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ తెలంగాణ మూమెంట్. ఈ 6 పేపర్స్, ప్రతి 6 పేపర్స్ 150 మార్కులు, 150 మార్క్స్, 6 into 150 900 మార్క్స్, 100 మార్క్స్ ఏమో ఇంటర్వ్యూ. సో అగైన్ మళ్ళీ ప్రతి పేపర్లో 3 సెక్షన్లు ఉన్నాయి. ప్రతి పేపర్లో 3 సెక్షన్లు ఉన్నాయి. జనరల్ ఎస్సే నుండి తెలంగాణ మూమెంట్ వరకు ఎవ్రీ పేపర్ హ్యావ్ 3 సెక్షన్స్. ప్రతి సెక్షన్ నుండి 5 క్వశ్చన్లు ఉంటాయి. అంటే 3 సెక్షన్లకి 15 క్వశ్చన్లు, 3 సెక్షన్లకి 15 క్వశ్చన్లు. 15 into 10 మార్క్స్, 15 క్వశ్చన్స్ into 10 మార్క్స్ is equal to 150 మార్క్స్. ఫర్ 3 hours యూ హ్యావ్ టు రైట్. అదొక మ్యారథానే, అదొక మంచి రైటింగ్ ప్రాక్టీస్ ఉంటే తప్పించి 15కి 15 అటెంప్ట్ చేయడం కష్టం. మంచి రైటింగ్ ప్రాక్టీస్ లేకపోతే ఏమవుతుందనంటే, నేను ఎక్కువ రైటింగ్ ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయను, నేను ఓన్లీ చదవడం మీద ఫోకస్ చేస్తాను, నేను ఓన్లీ చదువుతాను అని అంటే ఏమవుతుందనంటే, మీరు గుర్తుంచుకొని మీరు రిప్రొడ్యూస్ చేయగలరు. ఎన్ని చేయగలరు అంటే 12, 13 మాత్రమే రాయగలరు. అంటే పైన ఒక 20-30 మార్కులు రిస్క్ చేసినట్టే. అంటే 15 క్వశ్చన్లకి మనము 12 మ్యాక్సిమం రాసి రాగలం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ లేకపోతే. సో ఆ ఎగ్జామినేషన్ హాల్లో, మెయిన్స్ ఎగ్జామినేషన్ హాల్లో 15 క్వశ్చన్స్ రాయాలి అని అంటే ద ఓన్లీ మంత్ర ఈజ్ వీ హ్యావ్ టు డూ రైటింగ్ ప్రాక్టీస్. రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం ఏంటి ప్రాబ్లమ్ సార్, రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోతానంటే ఆ 3 గంటల్లో మనం 15 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయలేము. నంబర్ 1. సో నా సబ్జెక్ట్ వచ్చేసరికి టుడే ఐ విల్ బి డిస్కసింగ్ ఆన్ పేపర్ 3. నేను డిస్కస్ చేసేది ఇందులో కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ నేను డిస్కస్ చేస్తాను, ప్లస్ తెలంగాణ మూమెంట్ నేను డిస్కస్ చేస్తాను. దాని రోల్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకంటే నేను ఫస్ట్ ఐ బిలీవ్ వై ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వై ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వై ఇండియన్ పాలిటీ, వై ఇండియన్ కాన్స్టిట్యూషన్, హౌ ద ఇండియన్ పాలిటీ, హౌ ద గవర్నెన్స్ అనే టాపిక్ మీద ఈరోజు మనం డిస్కస్ చేసుకొని ఒక క్వశ్చన్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. So first is Indian society in this particular paper, paper 3 Indian society. You will get a very good idea. Indian society, structure, issues and social movements. Indian society, structure, issues and social movements means the first topic is mainly talking about దేని గురించి మాట్లాడుతుందనంటే ఇండియన్ సొసైటీ యొక్క స్ట్రక్చర్. ఇండియన్ సొసైటీ యొక్క స్ట్రక్చర్లో ఏమేమి ఉంటాయంటే కాస్ట్ సిస్టమ్, ప్యాట్రియార్కల్ సిస్టమ్, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. బేసిక్ జెనిస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఇండియన్ సొసైటీలో అని అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ఇండియన్ సొసైటీ ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో ఎలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డైరెక్ట్లీ పిన్ పాయింట్. వాట్ ఈస్ ద కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, హౌ వీ క్యాన్ కన్జర్వ్ ఇట్. సో మన కల్చరల్ హెరిటేజ్ అంటే ఒక తరం నుంచి ఇంకో తరంకి పాస్ అయ్యేదాన్ని హెరిటేజ్ అంటాం. అలా ఒక తరం నుండి ఇంకో తరంకి పాస్ అయ్యేది దాన్ని హెరిటేజ్ అన్నప్పుడు కల్చర్ రూపకంగా హెరిటేజ్ ఏంటి, కల్చర్ రూపకంగా ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్కి వెళ్ళేది ఏంటి అంటే ప్రశ్నకి జవాబు యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో వాట్ వీఆర్ ప్రౌడ్, ఇండియన్ సొసైటీ ఈజ్ ప్రౌడ్ ఫర్ వాట్? ఇన్ యువర్ TSPSC ఇంటర్వ్యూ ఇఫ్ దెర్ ఇస్ అ క్వశ్చన్, ఫర్ వాట్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఏ ఇండియన్ సిటిజన్. నువ్వు ఇండియాలో పుట్టినందుకు నువ్వు ఎందుకు గర్వ వై యు ఆర్ ప్రైడ్, గౌరవంగా ఎందుకు ఫీల్ అవుతున్నావు అంటే ఒకటి ఒక జవాబు యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో ఇండియన్ సొసైటీ, సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ మెయిన్లీ వీ హ్యావ్ టు ఎంఫసైజ్ ఆన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. అప్పుడు సో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి యూనిటీ ఇన్ డైవర్సిటీకి? కమ్యూనలిజం, రేషియల్ కాన్ఫ్లిక్ట్స్, దీస్ ఆర్ ద ప్రాబ్లమ్ నో ఫర్ అవర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. రీజనలిజం, స్టేట్స్ మధ్యలో డివిజన్, కొన్ని రోజులు తెలంగాణ కోసం పోరాటం జరిగింది, అది మంచిదో చెడ్డదో, కొంచెం ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే క్రియేట్ అయింది. ఖలిస్తాన్ మూమెంట్ ఉంది, మంచిదో చెడ్డదో కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయింది.
గ్రేటర్ నాగాలిం, నాగాలాండ్లో గ్రేటర్ నాగాలిం అనే కంట్రీ కోసం పోరాటం జరుగుతుంది. వాళ్ళకి మంచిదో చెడ్డదో, కానీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ ఉందా లేదా నేషన్లో? సో ఏంటి వాట్ ఆర్ ఆల్ ద థ్రెట్స్ విచ్ ఇండియా ఈజ్ ఫేసింగ్ అగేన్స్ట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ? సో హౌ టు ఓవర్కమ్ ఇట్ సార్? హౌ టు ఓవర్కమ్ ఇట్? దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి మనం? సో మన యూనిటీ ఇన్ డైవర్సిటీని అలానే కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి? సెక్యులరిజం. నో సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంది, టెక్నికల్గా ఆన్సర్ రాయాలి. ఎథినోసెంట్రిజం ఉండకూడదు, దేర్ షుడ్ నాట్ బి ఎథినోసెంట్రిజం. ఎథినోసెంట్రిజం అంటే మా భాష గొప్పది, మా రేస్ గొప్పది, ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ గొప్పవాళ్ళు, నార్త్ ఈస్ట్ అంతా చైనీస్ పీపుల్. Chinese people who whenever these people come to Delhi or whenever these people come to South India, whether we people will criticize them or not. Chinggis or Chin, racial. So what? They will have a feeling, నేను భారతదేశంలో పౌరుడైనా కూడా నన్ను వీళ్ళు వేరేలాగా చూస్తున్నారు, నేను ఎందుకు ఇండియాతో కనెక్ట్లో ఉండాలి? అవును, మాకు కూడా గ్రేటర్ నాగాలిం కావాలి, మాకు కూడా మేజోల్యాండ్ కావాలి, మాకు కూడా బోడోల్యాండ్ కావాలి అస్సాంలో. So what are the factors which are threatening unity in diversity, and to how to overcome this problem is an expected question. As a group 1 officer in your locality, if you are an RTO in your division, for example, you come from Bainsar division. Bainsar division lo enti problem undi? Communal conflicts is a problem in Bainsar division. So if you become an RTO, you should have minimum knowledge that how to overcome the communalism. Ante మీ అనువనువులో మీ బ్లడ్ లో ఏమి ఉండాలి? సెక్యులరిజం. You should have secular feelings in you. You should be secular first. So what is secularism? Appudu rendu secularism rendu rakalu. One is Western secularism, next is Indian secularism. What is this Western secularism? What is this Indian secularism? Ante ivanni discussion lo bhagam anamata. Number 1, first unit lo. Number 2, social exclusion and vulnerable groups. ఎన్ని వస్తాయో తెలుసా ఇందులో? సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్ అంటే ఎవరైతే సొసైటీ నుండి ఎక్స్క్లూడ్ చేయబడిన వాళ్ళు, ఎవరు? షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, మైనారిటీ, ఉమెన్, చిల్డ్రన్, డిజేబుల్డ్, ఎల్జీబీటీ కమ్యూనిటీస్, సీనియర్ సిటిజన్స్. వీ షుడ్ హ్యావ్ కమాండ్ ఓవర్ ఆల్ దిస్ 8 వల్నరబుల్ సెక్షన్స్. షెడ్యూల్డ్ క్యాస్ట్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్? మరి దాన్ని మరీ ఎక్కువ డీటెయిల్గా వెళ్ళని అవసరం లేదు. షెడ్యూల్డ్ క్యాస్ట్ అని ఎవరిని అంటాము? వాళ్ళకి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటాము? ఒకటి షెడ్యూల్డ్ క్యాస్ట్ భారతదేశం మొత్తంలో ఒక ప్రాబ్లంతో వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఆ ప్రాబ్లం మళ్ళీ వేరే ఏ కమ్యూనిటీలో లేదు. ఏంటది? అన్టచబిలిటీ. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్ నాట్ అన్టచబుల్స్. షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ వాళ్ళు అన్టచబుల్సా? అన్టచబిలిటీ అనే స్టిగ్మా ఎవరికి అసోసియేట్ అయి ఉంది? ఎస్సీకి అసోసియేట్ అయి ఉందా? ఎస్టీకి అసోసియేట్ అయి ఉందా? మైనారిటీకి అసోసియేట్ అయి ఉందా? డిజేబుల్డ్ పీపుల్కి అసోసియేట్ అయి ఉందా? ఎస్సీ. అది మెయిన్ ప్రాబ్లం. షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయగలం? ఫారెస్ట్ డ్వెల్లింగ్ ట్రైబ్స్, ఫారెస్ట్లో ఉండేటటువంటి పీపుల్ హూ హ్యావ్ ప్రిమిటివ్ ట్రైబ్స్. చాలా వెనకబడతనం, చాలా ప్రిమిటివ్. షై టు కాంటాక్ట్ విత్ మెయిన్ స్ట్రీమ్తో కాంటాక్ట్ అవ్వడానికి భయపడతారు వాళ్ళు. ఎందుకనంటే మేము ట్రైబులం, మేము ఆదివాసులం, మేము వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటే వాళ్ళు మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేసేస్తారు కావచ్చు. వాళ్ళతో దూరంగా ఉండడం, వాళ్ళతో దూరంగా ఉండే తరుణంలో ఎక్కడ ఉండిపోతున్నాను? నేను అడవిలో ఉండిపోతున్నాను. షెడ్యూల్డ్ ట్రైబ్. మైనారిటీ. ఫ్రమ్ ద టైమ్ ఇండిపెండెన్స్ వీఆర్ బ్రాండింగ్ ద మైనారిటీస్ యాజ్ పాకిస్తానీస్. ఇఫ్ వీ కంటిన్యూ ద సేమ్, అతనికి ఆ మైనారిటీ కమ్యూనిటీలో ఉన్న వాడికి ఎందుకు ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది? సో దిస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ ఫర్ ఎవ్రీ కమ్యూనిటీ. సోషల్ ఎక్స్క్లూజన్, వల్నరబుల్ గ్రూప్స్. సో గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి? ఎవరు ఎస్సీ? ఎంత శాతం ఎస్సీ వాళ్ళు ఉన్నారు భారతదేశంలో, తెలంగాణలో? ఏమేమి కారణాలు వాళ్ళు వెనకబడతానానికి? సొల్యూషన్స్ ఏంటి? గవర్నమెంట్ చేసిన పనులేంటి? కంక్లూజన్. దట్స్ ఇట్. యువర్ సెకండ్ యూనిట్ కంప్లీటెడ్. ఏదో కాంప్లెక్స్, గ్రూప్ 1 ఈజ్ నాట్ సో కాంప్లెక్స్. అలా ఎస్సీకి, ఎస్టీకి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి, మైనారిటీస్కి, చిల్డ్రన్కి, డిజేబుల్డ్కి, ఎల్జీబీటీకి, సీనియర్ సిటిజన్కి. ఇప్పుడు సీనియర్ సిటిజన్ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చే సీనియర్ సిటిజన్కి. యంగ్ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ కేర్ అబౌట్ ద సీనియర్ సిటిజన్స్. యంగ్ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ కేర్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్. దట్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. దే ఆర్ ఆల్సో వల్నరబుల్ నౌ. ఓల్డ్ ఏజ్ హోమ్స్, వై దే ఆర్ ఇంక్రీజింగ్? ఎలా చెప్పగలరు సార్ మీరంటే ఒకటే జవాబు. ఒకప్పుడు ఎన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి? దాని అవసరం ఎందుకు వస్తుంది?
దాని అవసరం వస్తుందంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ పట్ల కేర్ తగ్గుతుందనే కదా అర్థం. ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసి ఆ ఇన్స్టిట్యూషన్లో పంపిస్తున్నాం అందరినీ. ఆ ఇన్స్టిట్యూషన్ ఏంటి? ఓల్డ్ ఏజ్ హోమ్. అలాంటి ఇన్స్టిట్యూషన్ అనే కాన్సెప్టే ఇంతకుముందు లేదు. ఆ కాన్సెప్ట్ కామన్ టర్మ్ అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? ద ప్రాబ్లమ్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఆర్ వెరీ హై. Being an RDO officer, it is your responsibility, prime responsibility to take care about the socially excluded communities of the country. SC, ST, OBC వీలే కాదు, సీనియర్ సిటిజన్స్ కూడా, LGBT కూడా. అప్పుడు రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ 2019, మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2016, ఇలాంటి చట్టాలు మెన్షన్ చేయాలి. ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? లాస్ తీసుకొచ్చారు, చట్టాలు తీసుకొచ్చారు. థర్డ్ టాపిక్, సోషల్ ఇష్యూస్. ఇండియన్ సొసైటీ ఈజ్ హ్యావింగ్ న్యూమరస్ సోషల్ ఇష్యూస్. ఏంటా సోషల్ ఇష్యూస్? పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, చైల్డ్ లేబర్. అంతేనా? సోషల్ ఇష్యూస్ అంటే చిన్న టాపికా పెద్ద టాపిక్? ఇట్స్ ఎ వెరీ బిగ్ టాపిక్. చెప్పండి. పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, చైల్డ్ లేబర్, డౌరీ, జెండర్ ఇష్యూస్, ఇంకా జెండర్ ఇష్యూస్ అన్ని కవర్ అయిపోయాయి. జెండర్ ఇష్యూస్. నెక్స్ట్, నవడేస్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ చిల్డ్రన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. ఇంకేంటి సోషల్ ఇష్యూస్? పాపులేషన్, వెరీ గుడ్. పాపులేషన్ ఈజ్ ఎ సోషల్ ఎక్స్క్లూజన్, సోషల్ ప్రాబ్లం. పాపులేషన్ కూడా, ఇంకా పాపులేషన్ ఇంక్రీజ్, దాన్ని అడ్రస్ చేయాల్సిందే కదా మనము. ఇంకా కరప్షన్, వెరీ గుడ్, కరప్షన్. ఇంకా డ్రగ్స్ అబ్యూస్. ఇంకా వెరీ గుడ్, మాల్న్యూట్రిషన్. 100% ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. పూర్ శానిటేషన్ ఫెసిలిటీస్, absence of drinking water facility. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ చెప్పట్లేదు, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, హెల్త్ ఫెసిలిటీస్. అంత పెద్ద అంబిట్. కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్. ప్రతి యూనిట్కి ఒక 10 టాపిక్లు పెట్టుకోవాలి. ఆ 10 టాపిక్లు కంప్లీట్ అయిందంటే 50 టాపిక్లు ఇందులో నుంచి అయిపోయిందంటే సెక్షన్ అయిపోయినట్టే. ఏది మిస్ అవ్వదు ఇంకా. ఫోర్త్, సోషల్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ, ఎక్స్క్లూజివ్ సోషల్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ. వెట్టి చాకిరీ, జోగిని, చైల్డ్ లేబర్. మీకు తెలుసా, రీసెంట్ రిపోర్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో ఆంధ్రప్రదేశ్ మొదటి ర్యాంకు, తెలంగాణ 2వ ర్యాంకు చైల్డ్ మ్యారేజెస్లో. ఆంధ్రప్రదేశ్ మొదటి ర్యాంకు, 2వ ర్యాంకు తెలంగాణ స్టేట్ చైల్డ్ మ్యారేజెస్లో. చైల్డ్ లేబర్ ఎక్కువ, స్పెసిఫిక్ టు తెలంగాణ. సోషల్ మూమెంట్స్ ఇన్ తెలంగాణ. ఏంటి సోషల్ మూమెంట్స్ ఇన్ తెలంగాణ? ఎస్సీల కోసం వచ్చినటువంటి మూమెంట్స్ ఏంటి? ఎస్టీల కోసం తుడుం దెబ్బ అనే కొత్త మూమెంట్ ఒకటి మొన్న వచ్చింది. తుడుం దెబ్బ 2019లో, 2019 తుడుం దెబ్బ ఏంటంటే ఆదిలాబాద్ డిస్టిక్లో లంబాడీ కమ్యూనిటీకి గోండ్ కమ్యూనిటీకి మధ్యలో వార్ జరిగింది. ఎలాంటి వార్ అనంటే, ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ 5, దాన్ని ఏమంటారంటే షెడ్యూల్డ్ ఏరియాస్ అంటారు. ఇప్పుడు గుర్తుంచుకోండి, సబ్జెక్ట్ చెప్తాను అవన్నీ. షెడ్యూల్డ్ 5 ఏరియాస్లో ల్యాండ్, అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్డ్ 5 ఏరియా ల్యాండ్ ట్రైబల్కి మాత్రమే చెందాలి, నాన్ ట్రైబల్ తీసుకోవడానికి లేదు. కానీ లంబాడీ ట్రైబల్ కమ్యూనిటీ గోండ్ ట్రైబల్ కమ్యూనిటీ కన్నా ఎంపవర్డ్ కమ్యూనిటీ. వాళ్ళ దగ్గర జాబ్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర డబ్బులు కానివ్వండి, గోండ్ కమ్యూనిటీతో పోలిస్తే ఎక్కువ. అందరికన్నా ఎక్కువ కాదు, గోండ్ కమ్యూనిటీ ఈ ఆదివాసీ తెగల కన్నా ఎక్కువ డబ్బులు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము కూడా ట్రైబ్సే కదా అని నాగ్పూర్ హైవే ఉంటుంది. ఆ నాగ్పూర్ హైవే చుట్టుపక్కల 4 లైన్ వెరీ గుడ్ రోడ్, ఇట్ గోస్ టు నాగ్పూర్ దెన్ టు ఢిల్లీ, నేషనల్ హైవే నెంబర్ 7. ఆ హైవేకి రోడ్డుకి ఈ పక్క ఆ పక్క షెడ్యూల్డ్ 5 ఏరియాస్. అంటే ఎవరికి హక్కు ఉంది? ట్రైబల్స్కి హక్కు ఉంది. లంబాడీ ఏం చేస్తున్నారనంటే, ఆదివాసులు గోండులు అంత నాలెడ్జ్ లేదు, 20,000 చేతిలో పెట్టేసి 2 ఎకరాలు తీసేసుకోవడం, 3 ఎకరాలు తీసేసుకోవడం. వాడు గోండ్లకు 20,000 చాలా ఎక్కువ అనుకుంటున్నాడు. ఈ లంబాడీ దగ్గర ఉన్నటువంటి 20,000 30,000తోని ఆ 2 ఎకరాలు తీసేసుకొని ఒక డాబా, హైవే, ఒక డాబా కట్టడము. మంచి, ఇట్స్ వెరీ గుడ్ ఎంప్లాయ్మెంట్ కదా, ఇట్స్ అనే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వెరీ గుడ్ ఆపర్చునిటీ. గోండ్స్ అప్పుడు ఒక మూమెంట్ చేశారు, మా గోండ్లని ఉన్నటువంటి ఇలిటరసీ, ఇగ్నరెన్స్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని వాళ్ళు భూములు లాగేసుకుంటున్నారు. సో లంబాడా కమ్యూనిటీ
షెడ్యూల్డ్ 5 ఏరియాస్, గోండ్ ప్రాంతంలో ఏదైతే ఉందో లంబాడాస్ ఉండకూడదు అని ఒక పెద్ద మూమెంట్ చేశారు. నియర్లీ 60,000 మంది జనం వచ్చారు. వైలెన్స్ జరిగింది లంబాడీ కమ్యూనిటీకి, గోండ్ కమ్యూనిటీకి. గోండ్ వాళ్ళ డిమాండ్ ఏంటంటే లంబాడీస్ని ఎస్టీ నుంచి తీసేయాలి అని. అది సోషల్ మూమెంటే, గోండ్ తరపు నుంచి సోషల్ మూమెంట్. ఇలాంటివి కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ సోషల్ మూమెంట్స్ మనం చేయాలి. టెంపుల్ ఎంట్రీ మూమెంట్ తమిళనాడుకి ఒక్కదానికే కాదు, టెంపుల్ ఎంట్రీ మూమెంట్ కూడా తెలంగాణలో జరిగింది. ఎవరెవరు అందులో పాల్గొన్నారు, వాళ్ళ పేర్లు. సోషల్ మూమెంట్స్ ఇన్ తెలంగాణ, సోషల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా అండ్ తెలంగాణ పాలసీస్ ఫర్ ఉమెన్, చిల్డ్రన్ అండ్ డిజేబుల్డ్ పాలసీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీకి వచ్చిన దళిత బంధు, రైట్ అబౌట్ దళిత బంధు ఇన్ డీటెయిల్. ఫస్ట్ మనం రాసేటప్పుడు ఎలా రాయాలంటే ఫస్ట్ పారాగ్రాఫ్ దళిత బంధు అంటే ఏంటి, దళిత బంధు ప్రొవిజన్స్, దళిత బంధు పాజిటివ్స్, దళిత బంధు నెగిటివ్స్, కంక్లూషన్, ఫినిష్. 5 పారాగ్రాఫ్లో 2 పేజీల ఆన్సర్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇదే క్వశ్చన్. సోషల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ నరేగా అడుగుతాడు. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. వాట్ ఈస్ ద క్రిటిసిజం ఆన్ నరేగా? ఫస్ట్ ఈ నరేగా అంటే ఏంటి, ఫస్ట్ పారాగ్రాఫ్. రెండో పారాగ్రాఫ్లో నరేగాకు ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి. మూడో పారాగ్రాఫ్ పాజిటివ్స్ ఆఫ్ నరేగా, ఫోర్త్ పారాగ్రాఫ్ నెగిటివ్స్ ఆఫ్ నరేగా, ఫిఫ్త్ సజెషన్స్ ఫర్ నరేగా. దళిత బంధులో కూడా సజెషన్స్ ఫర్ దళిత బంధు, సజెషన్స్ ఫర్ దళిత బంధు ఆర్ సజెషన్స్ ఫర్ రైతు బంధు. రైతు బంధులో పెద్ద సజెషన్ ఏంటి, దాని పెద్ద చదవనవసరం అవసరం లేదు. ఏంటది, ఎంత భూమి ఉన్నా కూడా వాళ్ళకి రైతు బంధు వస్తుంది వాళ్ళకి, అదొక సజెషన్. అది లిమిట్ చేయాలి మనము, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి, లేకపోతే 10 ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి, ఒక రికమెండేషన్ పెడతాం మనం. రీసెంట్లీ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రికమెండెడ్ దిస్ రికమెండేషన్ దట్ రైతు బంధు షుడ్ బి గివెన్ టు ఓన్లీ దోస్ బెనిఫిషరీస్ హూస్ ల్యాండ్ ఈస్ 5 acres అండ్ బిలో. సో సజెషన్ కూడా మనం యాడ్ చేస్తాం దానికి. దిస్ ఈజ్ అబౌట్ సొసైటీ. కాన్స్టిట్యూషన్, ఇందులో చూడండి ఇప్పుడు దాదాపు ఇప్పటివరకు మనకు ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, మనం ఎలా ప్రిపేర్ కావాలి, ఏంటా కంటెంట్, ఏంటా ఇన్ఫర్మేషన్ అనేది మనకు అర్థమైపోయింది. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ గ్రూప్ 1 ఎగ్జామ్. క్వశ్చన్ పేపర్ ఈజ్ మచ్ ప్రిడిక్టబుల్. క్వశ్చన్ పేపర్ ఈజ్ మచ్ ప్రిడిక్టబుల్. ఇంకా కాన్ఫిడెంట్గా చెప్పాలి అని అంటే నేనైతే ప్రాపర్గా ప్రిడిక్ట్ చేయగలను. పేపర్ 3 నుండి ఒక 100 క్వశ్చన్లు రాసా, 100 క్వశ్చన్లో నుంచి 15 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పగలను నేను. మోర్ ప్రిడిక్టబుల్, ఈజీ ఎగ్జామ్. దానికోసం దాని పెద్ద కాంప్లెక్స్గా చూడడం అవసరమే లేదు. ఈ టాపిక్స్ సరే. ఇప్పుడు చూడండి, ఒక్క పేపర్లో, ఒక సెక్షన్లో, ఒక యూనిట్లో మనం 10 టాపిక్లు ఐడెంటిఫై చేస్తే ఒక సెక్షన్లో 50 టాపిక్లు కంప్లీట్ చేశామని అన్నానంటే 50 మార్కులు మీ పాకెట్లో ఉన్నట్టే కదా. అలా ప్రతి పేపర్కి 150 టాపిక్లు, అలా 6 పేపర్లకి 150 × 6 900 మార్కులకి 900 టాపిక్లు కవర్ చేసామంటే డన్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్ అండ్ యువర్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ఆల్సో. ఆ 900 టాపిక్కి మన దగ్గర కంటెంట్ ఉండాలి, ఆ 900 టాపిక్లకి మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఫస్ట్ థింగ్, నోట్స్ రాసేసుకునేటప్పుడు ఒక రివిజన్ నోట్స్ పెట్టుకోవాలి. ఎస్సీ అయిపోయింది, ఎస్టీ అయిపోయింది, రైతు బంధువు అయిపోయింది, దళిత బంధువు అయిపోయింది. సో ఎప్పుడైతే బుక్ తీసుకున్నా ఇది చదివేశాను, ఇది చదివేశాను, ఇది చదివేశాను, ఇది చదివేశాను, how confident you will be. Evolution of Constitution, evolution of Indian Constitution. ఎలా ఎవాల్వ్ అయింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేను చెప్తున్నాను. ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ కాల్డ్ యాజ్ లెంతియెస్ట్ అండ్ రిటన్ కాన్స్టిట్యూషన్. లేకపోతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ సీమ్స్ టు బి ఫెడరల్ బట్ హ్యావింగ్ యూనిటరీ నేచర్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూడ్డానికి ఫెడరల్ లా కనబడుతుంది, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది. చూడ్డానికి మన ఫెడరల్ అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉంటే దాన్ని ఫెడరల్ గవర్నమెంట్ అంటారు, అంతే, ఇంకేం లేదు. స్టేట్ సెంటర్ 2 ప్రభుత్వాలు ఉంటే దాన్ని ఫెడరల్ గవర్నమెంట్ అంటాం మనం. అప్పుడు ఇలానే మెల్లిమెల్లిగా చెప్తాను నేను, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అలా ఉన్నప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్ట్రాంగ్గా ఉంది, సీమ్స్ టు బి ఫెడరల్, బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ కేసీవేర్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ క్వాజీ ఫెడరల్. మోరిస్ జాన్స్, ఇండియన్ ఫెడరలిజం ఈస్ కోఆపరేటివ్ ఫెడరలిజం.
Ivor Jennings, Indian Constitution which is bargaining federalism. ఎవరు కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అనలేదు. ఒక బార్గెనింగ్ ఫెడరలిజము, కోఆపరేటివ్ ఫెడరలిజము, క్వాజీ ఫెడరలిజము, సూడో ఫెడరలిజము, సూడో అంటే ఫేక్ అన్నట్టు, ఫేక్ ఫెడరలిజం కూడా. అవును నిజమే. ఎందుకు సార్ అంటే సెంటర్ సూపర్ సెంటర్. వై? సింగిల్ సిటిజన్షిప్, సింగిల్ కాన్స్టిట్యూషన్, స్ట్రాంగ్ సెంటర్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఆల్ ఇండియా సర్వీసెస్, supremacy of the constitution, independent judiciary. ఈ క్యారెక్టరిస్టిక్సే కదా ఇవన్నీ మనం ఏమంటుందంటే అవును సెంటర్, ఆల్ ఇండియా సర్వీస్. ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి యూపీఎస్సీలో రిక్రూట్మెంట్ తీసేసుకొని వచ్చి మన డిస్టిక్లో పనిచేస్తూ ఉంటారు. ఫెడరలిజంకి ఎవరు రిప్రజెంటేటివ్ తెలుసా? గ్రూప్ 1 ఆఫీసర్స్. ఆల్ ఇండియా సర్వీసెస్ సెంటర్కి రిప్రజెంటేటివ్స్. ఫైనల్గా వాళ్ళ మీద ఏదైనా డిస్మిసల్ తీసుకోవాలన్నా, ఏదైనా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలంటే స్టేట్ గవర్నమెంట్ వల్ల కాదు, సెంట్రల్ గవర్నమెంట్ వల్ల అవుతుంది. అప్పుడు నేను ఆల్ ఇండియా ఆఫీసర్ అనుకోండి, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ అనుకోండి, ఐఏఎస్ అనుకోండి, నేను కేసీఆర్కి భయపడతానా, నరేంద్ర మోడీకి భయపడతానా? లాస్ట్కి చివరికి నా మీద డిసిప్లినరీ పవర్ ఎవరు తీసుకోగలరు? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే. సో నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇంపార్టెంట్. నాకు డిప్యుటేషన్ కావాలనుకున్నాను అనుకోండి వేరే రాష్ట్రంలో, నేను కేసీఆర్ని అడుకోవాలా లేకపోతే నరేంద్ర మోడీని అడుకోవాలి. సో స్ట్రాంగ్ సెంటర్. All India service is which is telling that India is quasi-federal. అలా ఆన్సర్ రాసుకోవచ్చు మనం. సో ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏం డిస్కస్ చేయబోతున్నామనంటే మనము 1773 నుంచి స్టార్ట్ చేయాలి. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ ఇండియా 1773, పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833, Indian Charters Act of 1853, Government of India Act of 1858, as well as 1909, 1919 Government of India, 1935 Government of India, 1947 Indian Independence Act. ఈ ఒక్కొక్క యాక్ట్లో మళ్ళీ అంతా చదవకూడదు. ఈ ఒక్కొక్క యాక్ట్లో ఏంటా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ చేసి మనం పాయింట్కి వస్తాం. ప్రిలిమ్స్లో ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆ 1773 చట్టం, రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టం కింద ఏమేమి ఉన్నాయి, 1784లో ఏమేమి ఉన్నాయి, 1813లో ఏమేమి ఉన్నాయి, 1833లో ఏమేమి ఉన్నాయి, 1853లో ఏమేమి ఉన్నాయి, 1858లో ఏమేమి ఉన్నాయి, అవి 5 పాయింట్లు, ఇంపార్టెంట్ పాయింట్స్. అప్పుడు మనం క్రోనాలజీ అర్థమవుతుంది అన్నమాట. అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఎలా ఈవెంచువల్గా ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ని, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని తన చేతికి తెచ్చేసుకుంది. ఈస్ట్ ఇండియా కంపెనీని ఒక కార్పొరేట్ కంపెనీ లాగా నడిచేదాన్ని ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీలా చేసింది. ఎందుకు, ఎలా అనేది చేసి 1950 కాన్స్టిట్యూషన్ మేకింగ్. ఇప్పుడు ఎవరెవరు ఏ డ్రాఫ్టింగ్ కమిటీస్కి హెడ్, ఫండమెంటల్ రైట్స్ ఎవరు డిజైన్ చేశారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఎవరు డిజైన్ చేశారు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎవరు డిజైన్ చేశారు, ఎక్కడి నుంచి కాపీ కొట్టాము, ఎక్కడి నుంచి నేర్చుకున్నాము. అదే ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఎందుకు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎందుకు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్వాజీ ఫెడరల్ ఎందుకు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపకంగా చేసుకోవాలి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపకంగా ఆన్సర్లే కాదు, సబ్జెక్ట్ కూడా. ఇందుకోసం లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్, ఇందుకోసం రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఇందుకోసం స్ట్రాంగ్ సెంటర్, ఇందుకోసం ఫెడరల్. సెకండ్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్. పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 4A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్ట్ 3 ఏమో ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4 ఏమో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, పార్ట్ 4A ఏమో ఫండమెంటల్ డ్యూటీస్. ఇందులో ఆర్టికల్స్, ప్రతి ఒక్క ఆర్టికల్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాల్సింది, నో ఎక్స్క్యూజ్. ఏ ఆర్టికల్ గుర్తుంచుకోవాలి, ఏ ఆర్టికల్ గుర్తుంచుకోకూడదు అన్నది నేను యూనిట్ ప్రకారంగా చెప్తాను. కానీ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీస్లో అన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్. ఈ యూనిట్లో బేసిక్ స్ట్రక్చర్ అనే డాక్ట్రిన్ ఎలా ఎవాల్వ్ అయింది, ఈ మినర్వా మిల్స్ కేసు అంటే ఏంటి, సజ్జన్ కుమార్ కేసు అంటే ఏంటి, గోలకనాథ్ కేసు అంటే ఏంటి, ఎవల్యూషన్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఫండమెంటల్ రైట్స్లోనే భాగం. అది ఎవల్యూషన్ ఆఫ్ జడ్జిమెంట్స్, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ కూడా ఫండమెంటల్ రైట్స్లోనే భాగంలా చేయాలి. థర్డ్, సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్,
పార్లమెంటరీ సిస్టమ్, సెంట్రల్ గవర్నమెంట్. ఎస్, ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్లో ఉన్నాం మనం? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఉన్నాము. అందులో 3 ఉన్నాయి. ఒకటి ఎగ్జిక్యూటివ్, ఇంకోటి లెజిస్లేచర్, ఇంకోటి జ్యుడిషియరీ. లెజిస్లేచర్ని పార్లమెంట్ అంటాము, ఎగ్జిక్యూటివ్ని సెంట్రల్ గవర్నమెంట్ అంటాము, జ్యుడిషియరీ విచ్ ఇస్ ఇండిపెండెంట్ బాడీ. సో అవర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ కాల్డ్ as పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇన్ డీటెయిల్గా చదవాలి. లోక్సభ ఫంక్షనింగ్, రాజ్యసభ ఫంక్షనింగ్, స్టేట్ అసెంబ్లీ ఫంక్షనింగ్, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫంక్షనింగ్. లోక్సభకి రాజ్యసభకి డిఫరెన్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీకి లెజిస్లేటివ్ కౌన్సిల్కి డిఫరెన్స్. లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే రాష్ట్రంలో, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే కౌన్సిల్ బాడీ. రాజ్యసభ ఎలా సెంటరో స్టేట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ పార్లమెంట్ మళ్ళీ గవర్నమెంట్ ఎలా డివైడ్ అయింది, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని మినిస్ట్రీస్ ఉన్నాయి, అవన్నీ మనం 3rd యూనిట్లో చూస్తాం. 4th యూనిట్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఎవ్రీథింగ్. ఇట్స్ అబౌట్ సుప్రీం కోర్ట్, ఇట్స్ అబౌట్ హై కోర్ట్, ఇట్స్ అబౌట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఆల్సో. సుప్రీం కోర్ట్, హై కోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఆల్సో. ట్రైబ్యునల్స్, ఎక్స్ట్రా ట్రైబ్యునల్స్. ఏ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ట్రైబ్యునల్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఆర్టికల్ 323 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ద ట్రైబ్యునల్స్. ట్రైబ్యునల్స్ 2 రకాలు. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్, ఇంకోటేమో ఫర్ అదర్స్. ట్రైబ్యునల్స్ ఫర్ అదర్స్. ఎగ్జాంపుల్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్. అది చాలా న్యూస్లో ఉంది ఈ మధ్యలో. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈజ్ వర్కింగ్ ఎ లాట్. అసలు ఈ ట్రైబ్యునల్ ఏ లాని ఫాలో అవుతుంది? ఎనీవన్ క్యాన్ టెల్ మీ? ట్రైబ్యునల్ ఫాలోస్ విచ్ లా? ట్రైబ్యునల్ విల్ నాట్ ఫాలో రూల్ ఆఫ్ లా. ఏంటి సార్ రూల్ ఆఫ్ లా? ఇక్కడ డిస్కస్ చేస్తాం మనం. ట్రైబ్యునల్ విల్ నాట్ ఫాలో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ట్రైబ్యునల్ ఫాలో న్యాచురల్ జస్టిస్. రూల్ ఆఫ్ లా ఏమంటుందంటే, ఒకరిని పొడి చేసావా లేదా? పేజ్ నెంబర్ 142, 3వ పారాగ్రాఫ్ 2వ లైన్లో ఏమైనా ఉందంటే, పొడి చేశాడు కాబట్టి ఈయనకి యావజ్జీవ కారాగార శిక్ష పడాల్సిందే. న్యాచురల్ జస్టిస్ ఏమని చెప్తుందంటే, ఎందుకు పొడిచాడు? డిఫెన్స్లో పొడిచాడు కాబట్టి ఆయనకి శిక్షకి అర్హుడు కాదు. సో న్యాచురల్ జస్టిస్, సిట్యువేషనల్ థింగ్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ విల్ ప్లే ఏ మేజర్ రోల్ అకార్డింగ్ టు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆఫ్ 1872. అవన్నీ మనం ఇక్కడ చూస్తాం. సుప్రీం కోర్టు, హైకోర్టు, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, సివిల్ కోర్ట్స్, క్రిమినల్ కోర్ట్స్, ఇవన్నీ చూస్తాం మనం. ఇక్కడి నుంచి ఏమవుతుందంటే మీ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెరగాలి. ఎప్పుడైనా కూడా సబ్జెక్ట్లో మనం కిందికి వెళ్ళిన కొద్దీ మన యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉండాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ కంటిన్యూ అవ్వాలి. ఇక్కడ ఎంత అటెంటివ్ ఉన్నారో ఇక్కడ అంత అటెంటివ్ ఉంటే మీకు ర్యాంక్ వచ్చినట్టు. 5th, ఫెడరల్ సిస్టమ్. సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ పర్టైనింగ్ టు ఫెడరల్ స్ట్రక్చర్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఫెడరల్ ఫీచర్స్, సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇంటర్ స్టేట్ రిలేషన్స్, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. సెంటర్ అండ్ స్టేట్కి మధ్యలో ఉన్నటువంటి బాడీస్ చెప్పండి నాకు. నీతి ఆయోగ్, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ప్రస్తుతం ప్లానింగ్ కమిషన్ ఉందా? ప్లానింగ్ కమిషన్ లేదు. ఈ నీతి ఆయోగ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్ ఏంటి? నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? ప్లానింగ్ కమిషన్ తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద టాపిక్స్. And we have to jump into the topics. Next, governance. Good governance, e-governance, applications and models, governance at union level, constitutional bodies and non-constitutional. సార్ ఇక్కడ మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ చేయలేదు కదా సార్ అంటే ఇక్కడ చేస్తాం. ఏంటి కాన్స్టిట్యూషనల్ బాడీస్? ఎలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కాగ్, కంట్రోలర్ ఆడిటర్ జనరల్, అడ్వకేట్ జనరల్, అటార్నీ జనరల్ సెంటర్లో. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి? నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏదైతే రాజ్యాంగంలో లేని బాడీసో వాటిని నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటారు. సిబిఐ ఉందా? సిబిఐ స్టాట్యుటరీ బాడీ. ఒక చట్టం ద్వారా ఎస్టాబ్లిష్ అయిన సంస్థని స్టాట్యుటరీ బాడీ అని అంటారు. ఒక చట్టం ద్వారా ఎస్టాబ్లిష్ అయినటువంటి సంస్థని స్టాట్యుటరీ బాడీ అని అంటారు. ఒక చట్టం ద్వారా కానీ, ఒక రాజ్యాంగ పద్ధతి ద్వారా కానీ ఏదైనా బాడీ ఎస్టాబ్లిష్ కాకపోతే దాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఒక లా ద్వారా వచ్చింది కాదు. నీతి ఆయోగ్ ఒక రాజ్యాంగం పద్ధతి ద్వారా వచ్చింది కాదు. 2014లో నరేంద్ర మోడీ ఏమనుకున్నాడంటే ఒక బాడీ అవసరం, ఒక థింక్ ట్యాంక్ లాగా పనిచేయాలి, అందరికీ అడ్వైజెస్ ఇవ్వాలి,
అందరికీ రికమెండేషన్స్ ఇవ్వాలి, అందరికీ సజెషన్స్ ఇవ్వాలి, ఒక థింక్ ట్యాంక్లా పనిచేయాలని చెప్పేసి నీతి ఆయోగ్ పెట్టాడు, ప్లానింగ్ కమిషన్ తీసేశాడు. ప్లానింగ్ కమిషన్ ఏం బాడీ? అది కూడా ఎగ్జిక్యూటివ్ బాడీ. సో 3 రకాల బాడీస్ ఉంటాయి. ఒకటి కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇంకోటి స్టాట్యుటరీ బాడీ, ఇంకొకటి నాన్ స్టాట్యుటరీ బాడీ ఆర్ సింప్లీ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఏంటా కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఏంటా స్టాట్యుటరీ బాడీస్, ఏంటా ఎగ్జిక్యూటివ్ బాడీస్? 3 రకాల బాడీస్ ఉంటాయి. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఆర్డీఏ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, పిఎఫ్ఆర్డీఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇంకా సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇంకా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI, ఇంకా నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఇంకా సిడ్బీ, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకా ఇవన్నీ స్టాట్యుటరీ బాడీస్. అంటే ఒక చట్టం ద్వారా ఒక లా ద్వారా, ఒక చట్టం ద్వారా, చట్టం అంటే ఏంటి సార్? చట్టసభలో ఒక బిల్లు పాస్ అయ్యి సక్సెస్ఫుల్గా పాస్ అయిన తర్వాత ఏ సంస్థ అయితే ఫామ్ అవుతుందో అది చట్టం. ఆ చట్టం ద్వారా ఫామ్ అయిన బాడీని చట్టసభల సంస్థ అని అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామనంటే స్టాట్యుటరీ బాడీ. మరి ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఏంటి సార్ అని అంటే చట్టసభలతో సంబంధం లేకుండా, రాజ్యాంగ పద్ధతితో సంబంధం లేకుండా, గవర్నమెంట్ ఆఫ్ ద డే నాకు ఈ బాడీ అవసరం, ఈ బాడీతో నీ పని చేయిద్దాం అనుకుంటున్నాను నేను, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని గవర్నమెంట్ పెట్టుకున్న సంస్థని ఎగ్జిక్యూటివ్ బాడీ అని అంటాం. నీతి ఆయోగ్ కాకుండా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి. రా. వాట్ ఈజ్ రా? రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. అది ఎగ్జిక్యూటివ్ బాడీ. దానికి చట్టం లేదు. దానికి రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ చట్టమే లేదు. అందుకోసం గవర్నమెంట్ ఎలా కావాలంటే అలా పంపిస్తూనే ఉంటుంది. స్పై ఏజెంట్స్ ఆర్ దేర్ అక్రాస్ ద వరల్డ్. అదే చట్టసభల ద్వారా వెళ్ళింది అనుకోండి, చట్టం ఒప్పుకోదు, పార్లమెంట్ ఒప్పుకోదు. ఎందుకంటే పార్లమెంట్ ఏం ఫాలో అవ్వాలి? కాన్స్టిట్యూషన్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే అపోజిషన్ పార్టీ కూడా ఉంటుంది. కానీ గవర్నమెంట్ అనుకుంది అనుకోండి, ఎస్ వాళ్ళు ఏదో ఒకటి చేసినా కూడా, మతలబ్ చేసినా కూడా వాళ్ళకి ఏం కావాలో ఆ ఇన్పుట్ తీసుకొచ్చుకుంటారు. మీరు కాశ్మీర్ కావాలంటున్నారు కదా, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి బలోచిస్తాన్ కావాలి. వాళ్ళని రెచ్చగొట్టింది ఎవరిని? బలోచిస్తాన్ వాళ్ళని. పాకిస్తాన్లో ఒక ప్రాంతం ఉంటుంది బలోచిస్తాన్ అని. బలోచిస్తాన్ వాళ్ళు పేదోళ్ళు, ట్రైబ్స్, వాళ్ళని ఏం తెలియని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని రెచ్చగొట్టేసింది అనమాట. మీకు వేరే దేశం వద్దా? మీరు సపరేట్గా ఉండరా? మీరు సపరేట్గా స్టవ్ పెట్టుకోండి, మీరు ఎందుకు ఒకటే దాంట్లో ఎందుకు వండుకుంటున్నారు? వాళ్ళని రెచ్చగొట్టి బలోచిస్తాన్ సపరేట్ కంట్రీ కావాలనే డిమాండ్ని క్రియేట్ చేసింది ఎవరంటే రీసెర్చ్ అనాలిసిస్ని. ఎగ్జిక్యూటివ్ బాడీ. See, very big, very great thing, very not great, very important thing they did. ఇప్పుడు మిలిటెన్స్ యొక్క యాక్టివిటీస్ తక్కువైపోయినా ఒక బాడీ పనిచేస్తుంది. అలా చట్టం ద్వారా కానివ్వండి, రాజ్యాంగ పద్ధతి ద్వారా కానివ్వండి, ఎస్టాబ్లిష్ కాని సంస్థల్ని ఎగ్జిక్యూటివ్ బాడీస్ అంటారు, ఆర్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటారు. అవన్నీ చదవాలి మనం. సిబిఐ ఫంక్షన్స్, రైట్ అబౌట్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సిబిఐ. It is called as parrot in the cage. It is called as parrot in the cage. ఏంటి parrot in the cage అంటే? ఎస్ శ్రేష్ఠ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వెరీ గుడ్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా, అవును. సిబిఐ ఒక ప్యారెట్, ఏదైనా మాట్లాడగలదు, ప్యారెట్ లాగా ఏదైనా చెప్పగలదు, ఏదైనా ఇన్వెస్టిగేట్ చేయగలదు. చాలా టాలెంటెడ్ పీపుల్, స్కిల్డ్ పీపుల్ సిబిఐలో ఉన్నారు. మాట్లాడే ప్యారెట్ అంటే టాలెంటెడే కదా. మాట్లాడే ఒక యానిమల్ మాట్లాడుతుందంటే చాలా గొప్ప విషయం. అలాంటి దాన్ని మనం ఎందులో పెట్టాము? కేజ్లో పెట్టాము. సిబిఐ వెరీ టాలెంటెడ్, వెరీ స్కిల్డ్, ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఆఫ్ ద కంట్రీ, బట్ వర్క్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఆడినట్టు ఆడుతుంది. అది పెద్ద క్రిటిసిజం. Write about CBA, what are the powers and functions of CBA, but CBA is usually criticized as parrot in the cage. ఇలాంటి కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిందే. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీలో గవర్నెన్స్ ఎట్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్, జెడ్పీటీసీ లాంటి ఎవరు, ఎంపీటీసీ లాంటి ఎవరు,
ఈ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎలా పనిచేస్తుంది, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ ఎలా పనిచేస్తుంది, మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ ఎట్లా పనిచేస్తుంది, గ్రామ సభ ఎలా పనిచేస్తుంది, జెడ్పీ చైర్మన్ ఒక చైర్పర్సన్ యొక్క పవర్స్ ఏంటి. అందరికీ సర్పంచ్ అంటే తెలుసు, నాకు ఐఎమ్ వెరీ క్లియర్. అందరికి సర్పంచ్ అంటే తెలుసు, ఎమ్మెల్యే అంటే తెలుసు, ఎంపీ అంటే తెలుసు. కానీ ఎంపీటీసీ ఎవరు, ఎలా ఎలక్ట్ అవుతాడు, జెడ్పీటీసీ ఎవరు, ఎలా ఎలక్ట్ అవుతారు, ఎంపీటీసీ చైర్మన్ ఎవరు, జెడ్పీటీసీ చైర్మన్ ఎవరు, ఈయనకు ఫంక్షన్స్ ఎక్కడి, ఈయనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, అది మనం తెలుసుకోవాల్సిన విషయమే కదా. అది ఇక్కడ ఫోకస్ చేయాలి. ఎందుకనంటే ఒక గ్రూప్ 1 ఆఫీసర్కి ప్రెషర్ పెట్టేది ఎవరంటే లోకల్ లీడర్. ఎవరా లోకల్ లీడర్ అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ. అంటే ఆఫీస్కి వచ్చేస్తారు. కర్ణాటకలో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ శివప్రకాష్ ఈజ్ ఇన్ ఎస్పీ ఆఫ్ గదక్ డిస్ట్రిక్ట్. అక్కడ వాస్తవం చెప్తున్నాను, రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసుకోవద్దు. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్లో కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం కొంచెం కంపాన్సేషన్ పే చేయాలి. అక్కడ ఎలా ఉంటాయంటే క్యాస్ట్ బేస్డ్ అసోసియేషన్స్ మనకన్నా చాలా ఎక్కువ కర్ణాటకలో. అంటే ఇప్పుడు ఒక ఎస్సీకి ఒక అన్యాయం జరిగింది, వాళ్ళ రోడ్డు మీద వాళ్ళ ఇల్లు ఉంది, సో ఆ ఇల్లుని కూలగొట్టేశారు రోడ్డు వెడల్పు చేయడం కోసం. ఇప్పుడు ఆ ఎస్సీ కంపాన్సేషన్ కోసం వెళ్ళాడు అనుకోండి ఆర్డీఓ దగ్గరికి, ఫస్ట్ ఆర్డీఓ దగ్గరికి వెళ్తాడు. ఆర్డీఓ డిప్యూటీ కలెక్టర్ అని అంటాం, లేకపోతే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంటాం. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంటే ఆయన బాధ్యతలు ఏముంటాయంటే ల్యాండ్ అక్విజిషన్ బాధ్యతలు ఉంటాయి. ఆ ల్యాండ్ అక్విజిషన్ యొక్క బాధ్యతలు, తర్వాత ల్యాండ్ అక్విజిషన్ అయిన తర్వాత ప్రాపర్గా కంపాన్సేషన్ ఇవ్వడం. సో సార్ నా ఇల్లు కూలగొట్టారు మీరు రోడ్డు ఎక్స్పాన్షన్లో, నాకు కంపాన్సేషన్ ఇస్తారా ఇవ్వరా అని వెళ్ళినప్పుడు అక్కడ ఆర్డీఓ కానివ్వండి, ఐఏఎస్ కానివ్వండి తీసుకోడు. ఎందుకనంటే ఒక స్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ అయింది. ఏంటి ఆ స్ట్రక్చర్ అంటే, మీ క్యాస్ట్ అసోసియేషన్తో రాపం, క్యాస్ట్ అసోసియేషన్తో వస్తేనే ఆ అప్లికేషన్ ఫామ్ స్వీకరిస్తారు. ఇప్పుడు ఆయన లేదు నేను తీసుకుంటానని తీసుకున్నాడు అనుకోండి, క్యాస్ట్ అసోసియేషన్ విల్ బి వెరీ పవర్ఫుల్. అసోసియేషన్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. ఇతనికి మొదటికే మోసం వస్తుంది. అంటే ఒక సిస్టమ్ మొత్తము ఒక ప్రెషర్ గ్రూప్స్ చేతిలో ఆడుతుందన్నమాట. ఇతను ఏం చేస్తాడు, ఇప్పుడు ఈ క్యాస్ట్ అసోసియేషన్, సో మేము ఈ క్యాస్ట్ తరఫున మేము పనిచేస్తున్నాం కాబట్టి నీకు ఈ కంపాన్సేషన్ ₹1,00,000 వస్తే నువ్వు 5% మాకు ఇచ్చేసేయాలి. సో ఈ 5% ఇస్తే అతనికి మిగతా డబ్బులు నాకు వస్తాయి. ఈ 5%తో వీళ్ళు ఏం చేస్తారు, ఇక అన్ని ఊర్లలోకి వెళ్ళేసి చూసారా నేను కంపాన్సేషన్ ఇప్పించాను. సో ఈ పాపులారిటీ పెరుగుతూ ఉంటుంది. పాపులారిటీ పెరుగుతుంది అనుకోండి, ఇంకా ఇన్స్టిట్యూషనలైజ్ అవుతుందా అవ్వట్లేదా? దట్ ఈస్ వాట్ వీ విల్ బీ రీడింగ్ హియర్. సి, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్, caste based organizations, pressure groups, NGOs, self-help groups, public private partnership, corporate social responsibility, ఇవన్నీ programs, agencies and institutions working for the development of rural and urban areas, GHMC, Greater Warangal Municipal Corporation, GWMC ఎలా పనిచేస్తాయి? కొత్త చట్టం వచ్చింది, పంచాయతీరాజ్ చట్టం 2019లో. ఆ కొత్త చట్టం యొక్క పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? పంచాయతీరాజ్ కొత్త లా ఉందా లేదా? మన తెలంగాణ ఫామ్ అయిన తర్వాత కొత్త లా ఉంది ఒకటి. ఆ లాలో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి? కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ దిస్ ఇస్. ఇఫ్ నువ్వు ఆర్డీఓ డిఎస్పీ అవుతామనే కాదు కదా, ఎంపీడీఓ కూడా కావచ్చు. ఎంపీడీఓ అయితే ఏంటి? గ్రామ పంచాయత్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీళ్ళతోనే ఉంటుంది మొత్తం. సో ఆ చట్టం డైరెక్షన్ చేస్తుంది అన్నమాట. అవన్నీ ఎథిక్స్ అండ్ వాల్యూస్. ఏపీపీఎస్సీలో ఒక సెక్షన్ ఎథిక్స్ ఉంటుంది ఏపీపీఎస్సీలో, కానీ మనకి ఇక్కడ ఒక యూనిట్ ఉంది, ఒక యూనిట్ సరిపోతుంది. ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, న్యూట్రాలిటీ ఆఫ్ సివిల్ సర్వీస్ అంటే మీరు, కమిటెడ్ బ్యూరోక్రసీ, పొలిటీషియన్ అండ్ సివిల్ సర్వెంట్ రిలేషన్షిప్, సిటిజన్ చార్టర్స్. ఎథిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనం చదివింది ఈ యూనిట్కే పరిమితం కాదు. ఇక్కడ మనం నేర్చుకుంది ఇక్కడ వాడుకోవచ్చు. ఓ కేస్ స్టడీ ఇస్తాడు ఇక్కడ. మీరు ఇదే కేస్ స్టడీ చెప్పాను నేను. ఇప్పుడు ఒక పూర్ ఎస్సీ వచ్చాడు, సార్ నాకు కంపాన్సేషన్ ఇవ్వండి, నా ల్యాండ్ ఎక్విజిషన్లో నా ల్యాండ్ వెళ్ళిపోయింది, సో మరి నా కంపాన్సేషన్ ఇస్తారా అని అన్నారు అనుకోండి. అక్కడ క్యాస్ట్ అసోసియేషన్ ఒకటి స్ట్రాంగ్గా ఉంది, ఏం చేస్తారు? టెల్ మీ వాట్ యూ విల్ డూ. You are an RDO. Why? Because RDO will be having the power to give compensation, not district collector. RDO is very powerful. చెప్పండి, ఒక పూర్, ఓల్డ్, ఎస్సీ ఆర్ ఎస్టీ, ఎనీవన్ ఈజ్ అ డిజేబుల్డ్.
సోషల్లీ డిజేబుల్డ్ అంటే ఫిజికల్ డిజేబుల్ అంటే చేతులు లేకపోవడం, సోషల్ డిజేబుల్డ్ అంటే ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. ఏం చేస్తావు ఇప్పుడు? నీ దగ్గరకు వచ్చారు, నీ కంపాన్సేషన్ ఇవ్వాలి, నువ్వే సంతకం పెట్టాలి, నీ చేతిలో ఉంది పవర్, చెక్ పవర్. కానీ ఆల్రెడీ రూల్స్ ఎస్టాబ్లిష్ అయిపోయాయి. ఏంటి ఆ రూలు? క్యాస్ట్ అసోసియేషన్ నుంచి రావాలి, కానీ నువ్వు అది ఫాలో అవ్వాలని ఇక్కడ లేదు. కోడ్ ఫర్ సివిల్ సర్వీసెస్ యాక్ట్ 1964లో మీరు ఆ క్యాస్ట్ అసోసియేషన్ ఫాలో అవ్వాలని ఎక్కర్లేదు. మరి మీరు ఏం చేస్తారు? ఇఫ్ యూ థింక్ ఇట్స్ హార్డ్ టు గెట్ ఇన్ టు గ్రూప్ 1, ఇట్ ఈస్ హార్డ్ టు సర్వైవ్ ఇన్ గ్రూప్ 1 ఆల్సో. రావడమే హార్డ్ అనుకుంటే కాదు, వచ్చిన తర్వాత అందులో సర్వైవ్ అవ్వడం కూడా హార్డే. సార్ నేను ఎల్లగొట్టేస్తాను సార్, నేను ఇంకోసారికి క్యాస్ట్ వాళ్ళ నా దగ్గర రానివ్వను సార్ అని అన్నాను. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాడు, సీదా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేస్తాడు. ఎమ్మెల్యే నుంచి ఫోన్ వచ్చిందంటే నువ్వు రెడీ అవ్వాలి, రెడీ కాకపోతే నీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీ హ్యావ్ టు డూ హియర్. నియర్లీ ఒక 30-40 కేస్ స్టడీస్ చేద్దాం మనం ఇందులో. కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ అండ్ ఇండియన్ సొసైటీ. ఓవరాల్గా ఈ పేపర్ 3కి మీ దగ్గర 150 టాపిక్లు ఉన్నాయి. టాపిక్ల కంటెంట్ వదిలేసేయండి, 150 కంటెంట్లు. ఓహో ఈ టాపిక్లు అని ఒక కంక్లూజన్కి వచ్చారంటే 50% ఆఫ్ ద ప్రిపరేషన్ కంప్లీటెడ్. If you come to a conclusion that for paper 3, 150 topics are there, I already enlisted the 150 topics. If I do these 150 topics, my preparation has been completed. Yes, 50% of your preparation is complete. So in this way, we will be doing Indian society, constitution, governance. నా సబ్జెక్ట్ ఇండియన్ పాలిటీ ఎలా చేస్తాను? సెక్షన్ 2 ఇండియన్ పాలిటీ ఆర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 150లో 20 నుండి 25 క్వశ్చన్లు ప్రిలిమ్స్లో ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ గవర్నెన్స్ డ్యామ్ షూర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక మంచి మాట ఏంటంటే, బెనిఫిట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేకపోవడం. సో 150కి 150 పెట్టేయచ్చు, ఏం చదవనప్పుడు కూడా పెట్టేయచ్చు. రింగా రోజెస్, A, B, C. సో హౌ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇండియన్ పాలిటీ. సో సి ఇండియన్ పాలిటీ, how and what of the constitution. How and what of constitution అంటే ఫస్ట్ మనకి అసలు ఈ కాన్స్టిట్యూషన్ యొక్క అవసరం ఎందుకు? కాన్స్టిట్యూషన్ లేకుండా వేరే దేశాలు లేవా? చెప్పండి, కాన్స్టిట్యూషన్ లేని దేశాలు ఏంటి? బ్రిటన్, గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్ డజంట్ హ్యావ్ కాన్స్టిట్యూషన్, దే డజంట్ హ్యావ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. మరి సర్వైవ్ అవుతుంది. బ్రిటన్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సివిలైజేషన్. బ్రిటన్కి మించిన దేశం ఇంకేముంటుంది సార్? బ్రిటన్లోనే కాన్స్టిట్యూషన్, రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేదు, మనకెందుకు కాన్స్టిట్యూషన్? ఫస్ట్ క్వశ్చన్ in APPSC interview, TSPSC interview, we can expect such question. Why you want a constitution? Britain doesn't have constitution. Why you want? Are you greater than Britain? First simple answer, sir, మన కంట్రీ డైవర్స్ సార్, మన కంట్రీ డైవర్స్. మన వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేకపోతే ఇష్టం చేసేస్తారు సార్, ఎందుకంటే డైవర్సిటీ ఉంది. మనం హిస్టరీ నుండి మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అలవాటు పడి ఉన్నాం. ఎలా? 1773, 1784, 1813, 1833, 1853 ఆ ఫ్లోనే వెళ్ళిపోతున్నాం మనం. పబ్లిక్ ఇలిటరేట్ సార్. అప్పుడు కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినప్పుడు నియర్లీ 100% లిటరసీ రేట్ బ్రిటన్లో ఉంది, మనలో 8% 9% ఉంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయినప్పుడు. సో ఇలాంటి పాయింట్స్. హౌ అండ్ వాట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నౌ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకోవాలి, ఏం చెప్పబోతుంది, ఎక్కడుంది. అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏది చదివితే అర్థమవుతుంది? ఈ ఆన్సర్ చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు చాలా నాకు భయంకరమైన ఇంప్రెషన్ వస్తుంది ఈ ఆన్సర్ చెప్తే. వెరీ గుడ్. ప్రియాంబుల్. అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వేర్ ఇట్ ఈస్ ప్రజెంట్? ప్రియాంబుల్. Yes, correct. Where we can understand the constitution, we can understand properly our constitution in our preamble. Preamble లోనే ఉంది, ఇంకెక్కడా లేదు. సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, ఫ్రాటర్నిటీ, యూనివర్సల్ బ్రదర్హుడ్. థర్డ్,
సిస్టమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఫెడరల్ సిస్టమ్, సెంటర్ స్టేట్ యొక్క రిలేషన్స్, స్టేట్ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది, జ్యుడిషరీ, సుప్రీం కోర్ట్, హైకోర్టు, లోవర్ జ్యుడిషరీ, సిస్టమ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, ఇది ఎక్స్క్లూజివ్ చేయాలి మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి, సిస్టమ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, హౌ ది స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ గోయింగ్ టు ఫంక్షన్, లోకల్ గవర్నమెంట్, 73rd and 74th కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషనల్ బాడీ, నవ్ ఓన్లీ ఐ డిస్కస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, కమిటీస్ అండ్ కమిషన్స్ రికమెండేషన్స్ కూడా, కమిటీస్ అండ్ కమిషన్స్ కూడా. సార్ సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అది యూపీఎస్సీ వాళ్ళుగా సార్ చదివేది, మాకెందుకు? సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రికమెండేషన్స్ యాడ్ చేసుకోవాలి. సెంటర్ స్టేట్, సెకండ్ సెంటర్ స్టేట్ కమిషన్ రికమెండేషన్స్, ఫస్ట్ సెంటర్ స్టేట్ కమిషన్ రికమెండేషన్స్. మన ఆన్సర్లో ఇండియన్ పాలిటీ, ఇండియన్ గవర్నెన్స్లో ప్రతి ఆన్సర్లో మనం జాగ్రత్త పడాల్సినవి రెండు విషయాలు, ఒకటేమో జడ్జిమెంట్, రెండోదేమో కమిటీ కమిషన్ రికమెండేషన్స్. మీ ఆన్సర్లో మాత్రం క్వశ్చన్కి తగ్గట్టు ఒక జడ్జిమెంట్, క్వశ్చన్కి తగ్గట్టు ఒక కమిటీ కమిషన్ రికమెండేషన్ ఉందనంటే మార్క్స్ కట్ చేయడానికి వీలే ఉండదు. టెక్నికల్ ఆన్సర్ అది. The answer will be called as technical answer. When you are writing a technical answer, no one will cut the marks kada. So committees and commission recommendations నేను మీకు ఇస్తాను. వెరీ గుడ్ కంటెంట్, ప్రతి టాపిక్కి ఏ క్వశ్చన్కి ఎలా కమిషన్స్ యాడ్ చేసుకోవాలి, ఏ క్వశ్చన్కి ఎలాంటి కమిటీస్ యాడ్ చేసుకోవాలి. తెలంగాణ ఇష్యూ వచ్చింది అనుకోండి, సెకండ్ శ్రీకృష్ణ కమిటీ రికమెండేషన్స్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వెదర్ దెర్ ఈజ్ ఎనీ ఛాన్స్ ఆఫ్ రిసర్జెన్స్ ఆఫ్ నక్సలైట్ మూవ్మెంట్ ఇన్ ఇండియా అని అడిగాడు అనుకోండి, వెదర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ రిసర్జెన్స్ ఆఫ్ నక్సలైట్ మూవ్మెంట్ ఇన్ తెలంగాణ అన్నాడు అనుకోండి, ఒకటే మెన్షన్ చేస్తాం. స్టార్టింగ్ ఫస్ట్ సెంటెన్స్లో మెన్షన్ చేయొచ్చు. శ్రీకృష్ణ కమిటీ హ్యాడ్ రికమెండెడ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ దట్ ఇఫ్ తెలంగాణ ఈజ్ బీన్ గివెన్ దేర్ విల్ బి రిబర్త్ ఆఫ్ నక్సలైట్ మూవ్మెంట్ అగైన్ ఇన్ తెలంగాణ. సార్ తెలంగాణ ఫార్మ్డ్ ఆల్రెడీ 8 years హ్యాపెండ్, దెర్ ఈస్ నాట్ ఎ సింగిల్ ఇన్సిడెంట్ ఆఫ్ నక్సలైట్, హెన్స్ ద కమిటీ రికమెండేషన్ ఈజ్ నల్ అండ్ వాయిడ్. అలా కమిటీ రికమెండేషన్స్ నుండి కమిషన్ యొక్క రికమెండేషన్స్ నుంచి రాస్తే ఆ ఆన్సర్ అథెంటిక్ ఆన్సర్ అవుతుంది. సో ఇది కూడా మనం డిస్కస్ చేస్తాం. కమిటీస్ అండ్ కమిషన్ రికమెండేషన్ ఫర్ ఎవ్రీ టాపిక్, ఫర్ నెసెసరీ టాపిక్, సిటిజన్ చార్టర్ కంపల్సరీ వీ హ్యావ్ టు డూ. పీపీపీ, కేల్కర్ కమిషన్ రికమెండేషన్స్ కంపల్సరీ వీ హ్యావ్ టు డూ. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అది ఎకనామీ టాపిక్ కాదు, అది పాలిటీ టాపికే. రెండు టాపిక్స్, ఎకనామీ యాజ్ వెల్ యాజ్ పాలిటీ టాపిక్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఎన్జిఓస్, ఎస్టీస్, సమతా జడ్జిమెంట్ ఒకటి ఉంటుంది ఎస్టీస్లో, షెడ్యూల్ ట్రైబ్స్లో, ఆ సమతా జడ్జిమెంట్ గురించి మాట్లాడతాం. ఉమెన్ వచ్చినప్పుడు, కరప్షన్ వచ్చినప్పుడు, వినీత్ నారాయణ్ కేస్, ఉమెన్ వచ్చినప్పుడు, మథురా కేస్, సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ విశాఖ గైడ్ లైన్స్, వర్క్ ప్లేస్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్ ఆఫ్ 2013. ఇలా యాక్ట్, జడ్జిమెంట్స్, కమిటీ కమిషన్స్, రెండని చెప్పాను, 3 లెజిస్లేషన్, యాక్ట్, జడ్జిమెంట్స్, మూడోది కమిటీ కమిషన్ రికమెండేషన్స్. ఫినిష్ ద బెస్ట్ ఆన్సర్. పాయింట్ వైజ్, ఓ పారాగ్రాఫ్లు రాయాలని అవసరం లేదు, పాయింట్ వైజ్. ప్రతి ఆన్సర్ 10 మార్కులు కాబట్టి 150 నుంచి 200 మార్కులు ఉండాలి. 2.5 పేజీలు 3 పేజీలు రాయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటి నుంచి ప్రతి ఆన్సరు 2.5 కానీ 3 పేజీలు కానివ్వండి. 150 to 200. యూజువల్గా 150 words అంటే 2 పేజీలు, ఈ పక్క ఒక పేజీ, అనదర్ పేజ్. అంటే ఒక పేపర్ అంటే 150 words, ఇంకో పేజ్ యాడ్ అయితే 200 పేజ్ అంటే ఒక సైడ్, పేపర్ అంటే 2 సైడ్లు. పేజ్ అంటే ఒక సైడ్, పేపర్ అంటే 2 సైడ్లు. సో 200 words అంటేనేమో 3 pages. సో ప్రతి టాపిక్కి మీ దగ్గర 200 words. 200 words అంటే 3 pages. ఒక పేజీలో మనము, నేను పెద్దగా రాస్తాను చిన్నగా రాస్తాను అంటే యావరేజ్గా ఒక 15 లైన్లు పడతాయి. 15 లైన్లు అని అంటే 15 లైన్ ఇంటూ 6 అక్షరాలు, ఆర్ 7 అంటే 15 into 6 90 words. 100 words, 100 words, 100, 150, or you are writing very big words, 70 words, 70, 140, ఇంకో 70, 210. ఓవరాల్గా 3 pages రాయడం, 2.5 నుంచి 3 పేజీలు రాస్తే సరిపోతుంది. 2.5 నుండి 3 పేజీలు. ఫస్ట్, హౌ అండ్ వాట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఫస్ట్, వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ ఐ విల్ డిస్కస్. దెన్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, salient features of the constitution, preamble of the constitution. నేను ఇలా యూనిట్ వైజ్ డివైడ్ చేసుకుంటాను. ఇదంతా మీకు లక్ష్మీకాంత్లో ఒకటే యూనిట్లో ఉంటుంది, లక్ష్మీకాంత్ బుక్లో యూనిట్ వైజ్. ఓహో ఇదా కాన్స్టిట్యూషన్ అంటే
సో కాన్స్టిట్యూషన్ ఎలా వచ్చింది, అది హిస్టరీ ఏంటిది, ఎవరు, ఎలా తయారైంది, అది అందులో ఏమేమి ఉన్నాయి. మరి ప్రియాంబుల్ అందరు గొప్పది అంటారు, ఎందుకు ప్రియాంబుల్ అనేది గొప్ప? అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లోకి ఎంటర్ అవుతాం. ఫస్ట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఫస్ట్ పార్ట్ 1 స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ఉంటాయి. సిటిజన్షిప్ పార్ట్ 2 ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్స్ అండ్ ఇట్స్ ఎక్స్ప్లెనేషన్స్. ప్రతి ఒక్క ఆర్టికల్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్, జడ్జిమెంట్స్, రెలవెంట్ జడ్జిమెంట్స్ ఎందులో? ఫండమెంటల్ రైట్స్లో. ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ అండ్ న్యూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఏంటిది? రైట్ టు ఎడ్యుకేషన్. కొత్త కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కదా, రైట్ టు ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్ లాగా యాడ్ అయింది. సో ఏంటిది, మంచిదా, ఇది పాజిటివా నెగిటివా, ఇది ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చింది? Right to education is a fundamental right now under Article 21 of the Constitution, Article 21A of the Constitution. Article 21 is right to life and liberty. New fundamental rights like 21A, status of right to property. Unda? Ippudu enti? Legal right. Directive principles, articles of explanation, then relevant judgments, then examples, then applications. Enduku application sir? మరి ఫండమెంటల్ రైట్స్కి అప్లికేషన్ చెప్పలేదే. ఫండమెంటల్ రైట్స్కి అప్లికేషన్ ఉండదు, అది బాధ్యత, అది హక్కు. డిపిఎస్పి అంటే ఏంటి? గైడ్ లైన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్. పి అంటే ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ అంటే గైడ్ లైన్, గైడ్ లైన్ అంటే అప్లికేషన్. ఇది అప్లై చేయాలి నువ్వు. మ్యాటర్నిటీ బెనిఫిట్ వస్తుందా రావట్లేదా, అందరికీ ఈక్వల్ పేమెంట్ వస్తుందా రావట్లేదా, అప్లికేషన్. సో వాట్ ఆర్ డిఫరెంట్ అప్లికేషన్స్? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, డిపిఎస్పిలో జరిగిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఫండమెంటల్ డ్యూటీస్, ఏ కమిషన్స్ ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి? బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, విచ్ ఆర్టికల్? సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఫెడరల్ సిస్టమ్, ఫెడరల్ సిస్టమ్ ఎందుకంటాము? సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇంటర్ స్టేట్ రిలేషన్స్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కూడా ఫెడరల్ కిందనే వస్తాయి. Judiciary, Supreme Court, judicial reforms, public interest litigation, judicial review, judicial activism, judicial overreach అనే కాన్సెప్ట్ కూడా ఉంది. నేను నిన్న ఏపీపీఎస్సీ క్వశ్చన్స్ చూసాను, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. అందులో క్వశ్చన్ అడిగారు, సయ్యద్ అహ్మదీ జుడిషియల్ రివ్యూ మీద కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాడు, కొన్ని ఫిలాసఫీస్ చెప్పాడు. నాకు అనిపించింది ఇది ఎందుకు అడిగాడని. సో 2018లో చెప్పాడనమాట అని. అవన్నీ కూడా కవర్ చేద్దాం మనం. యు సీ, ఐఎమ్ రికమెండింగ్ యూ, ఈ 2014 తర్వాత ఏపీపీఎస్సీలో 2 Group 1 ఎగ్జామ్స్ అయ్యాయి. మీ దగ్గర ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ లేదనుకోవద్దు, ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ మీకు యూజ్ అవుతుంది. అది ఒకసారి చూడండి, నేను కూడా ఇస్తాను మీకు, బుక్లెట్ లాగా ఇస్తాను అది, బట్ మీరు చూడండి అది. ఎందుకంటే పాలిటీ సేమ్ కదా, ఓన్లీ అక్కడ ఆంధ్రప్రదేశ్ పాలిటీ ఉంది, ఇక్కడ తెలంగాణ పాలిటీ ఉంది. న్యూ రిఫార్మ్స్ ఇన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఏంటో ఒక్కటి చెప్పండి నాకు. న్యూ రిఫార్మ్ ఇన్ జ్యుడిషియల్ సిస్టమ్, న్యూ రిఫార్మ్ ఇన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఏంటి తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేర్ బ్రాట్ ఇన్ టు జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇన్ సుప్రీం కోర్ట్. దానికి పెద్ద క్రిటిసిజం ఉంది, పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఆన్ prisoners under trials. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జడ్జెస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నమాట. అదే ఒక మనిషి ఇచ్చాడు అనుకోండి, అతని యొక్క ఇంటర్ప్రిటేషన్, అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అదే ఒక కంప్యూటర్ ఇచ్చింది అనుకోండి, ఫ్యాక్ట్స్ ఇస్తుంది. కంప్యూటర్ ఫ్యాక్ట్స్ ఇస్తుందా, మనిషి ఫ్యాక్ట్స్ ఇస్తాడా? ఎక్కువగా కంప్యూటర్ ఫ్యాక్ట్స్ ఇస్తుంది. సో వీళ్ళు ఏం చేశారంటే, ఒక మనిషిని పెడితే ఖచ్చితంగా వీడు వాడి ఇన్ఫ్లుయెన్స్, అతని ఇంటర్ప్రిటేషన్, అతని ప్రిజుడిసీస్ ఇవన్నీ యాడ్ అవుతాయి. సో ఒక ఆర్టిఫిషియల్ సిస్టమ్ పెట్టి ఈ సుప్రీంకోర్టు, we want information on under trials. So the artificial intelligence is giving information to the Supreme Court judges. ఈ Supreme Court judges ఈ రెడీమేడ్ కంటెంట్తోని వాళ్ళు చదివి వాళ్ళు అర్థం చేసుకొని జడ్జిమెంట్స్ ఇస్తున్నారు అనమాట, పెద్ద పెద్ద జడ్జిమెంట్స్. ఇది పాజిటివ్. కానీ నెగిటివ్, హౌ మచ్ వీ క్యాన్ బిలీవ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఫైనల్లీ ఇట్ ఈస్ ఏ మిషన్. జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఏంటా? కొత్త కొత్త రిఫార్మ్స్ ఫటాఫట్. ఎన్ని అపాయింట్మెంట్స్ అయ్యాయి సుప్రీంకోర్టులో? How many appointments? It's a very good thing. Who is the CJI of India now? Ramana. How many reforms he brought? Best reform which I liked most,
యాజ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇన్ హైదరాబాద్ హైకోర్ట్ ఆల్సో, ఐ ఎక్స్పీరియన్స్ పర్సనల్లీ దిస్. ఏమవుతుందనంటే పొద్దున జడ్జి సంతకం పెట్టేస్తుంది దేని మీద, బెయిల్ ఆర్డర్ మీద. జైలర్ ఉంటాడు జైలు దగ్గర, ఏది రిపోర్టు, నాకు అది కావాలి, కాగితం కావాలి అని అంటాడు. 11ంటికి పెట్టిన సంతకము అది బెంచిల్ మారి 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 బంట్రోతు ద్వారా కిందికి, అంటే వాళ్ళ ఫాదర్ అరెస్ట్ అయ్యాడు అనుకోండి, అబ్బాయి కొడుకు లేకపోతే ఎవరో ఉంటారు కదా టేక్ కేర్, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళి లాయర్తో సంబంధం లేదు, ఇక పాపం లాయర్తో పట్టించుకొని ఫీజు అయిపోయింది, నీకు బెయిల్ ఇప్పించాను, నువ్వు తీసుకొని పోని అంటాడు. ఈయన ఏం చేస్తాడు, ఇతను సొంతంగా తన వెహికల్ మీద జైలర్ దగ్గరికి వెళ్ళి ఆ గేట్ దగ్గర ఒక బాక్స్ ఉంటుంది, పోస్ట్ బాక్స్, ఆ పోస్ట్ బాక్స్లో వేస్తారు. ఆ పోస్ట్ బాక్స్లో కరెక్ట్ 4:30కు ఓపెన్ చేస్తారు వాళ్ళు, బ్యూరోక్రాటిక్ మెంటాలిటీ. షార్ప్లీ 4:30 దే విల్ ఓపెన్ ద బాక్స్. అప్పుడు ఎన్నైతే బెయిల్ అప్లికేషన్స్ వచ్చాయో అవి బెయిల్ ఆర్డర్ రిలీజ్ కోసం వెళ్తాయి. 4:35కి మీరు చేశారనుకోండి, ఆయన ఇలా వేసాడు అనుకోండి, ఇది మళ్ళీ తీయడం చాలా కష్టం. ఎందుకు, బ్యూరోక్రసీ. శనివారం, అది ఫ్రైడే సాయంత్రం, శనివారం లోపలే ఉండాలి, ఆదివారం లోపలే ఉండాలి, ఆదివారం అందరిని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మళ్ళీ సోమవారం రాత్రి 7:30కి స్నానం చేసి భోజనం పెట్టి పంపిస్తారన్నమాట. ఫ్రైడే బెయిల్ వచ్చిన అతను ఏ రోజు రిలీజ్ అవుతున్నాడు, ఫ్రైడే హీ ఈజ్ స్టేయింగ్ ఇన్సైడ్, సాటర్డే హీ ఈజ్ స్టేయింగ్ ఇన్సైడ్, సండే హీ ఈజ్ స్టేయింగ్ ఇన్సైడ్. ఎన్వి రమణ టోల్డ్. In the 21st century, what is this parrot message? Why a man should catch this message, a letter, and deliver it? Prison. You can use mail, no? E-bail, electronic bail. అదేదో PDF చేసి మెయిల్ చేసేయండి మీ ఫోన్లో నుండి. It's a very good reform now. See, a person who got, if he is an old person, Friday he didn't come out, Saturday, Sunday, what he will think in the jail, నాకు ఇంకా బెయిల్ రాలేదు కావచ్చు. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే రోజు రిలీజ్ అవుతాడని. దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, యూనో. దట్ పర్సన్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఎన్వి రమణ కరెక్ట్ పాయింట్ క్యాచ్ చేశాడని. కొందరు లాయర్లు ఎలా ఉంటారని అంటే, బెయిల్ వచ్చింది కరెక్టే, ఇది ఎలా సాయంత్రం నేను ఏం చేస్తానంటే మాట్లాడతాను, నేను ఎలాగైనా అది 4 o'clock బయటకు వస్తుంది, నేను మాట్లాడతాను, 20,000 ఇవ్వండి, నేను కిందికి వచ్చేలా చేస్తాను, ఒక 2-3 గంటలు వచ్చేస్తుంది, దానికి మళ్ళీ లంచం. బెయిల్ ఆల్రెడీ శాంక్షన్ అయింది, ఆ కాపీ రావడం కోసం. ఎందుకంటే అతనికి ఏం బాధ ఉంటుంది, పాపం ఫాదరో ఎవరో ఒకరు లోపల ఉంటే, లేకపోతే మళ్ళీ శనివారం వస్తుంది, మళ్ళీ ఆదివారం వస్తుంది, శనివారం ఆదివారం వీక్ ఆఫ్. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ రిఫార్మ్, ఎలక్ట్రానిక్ బెయిల్. ఇలాంటివి ఇన్నోవేటివ్గా మనం యాడ్ చేయాలి జ్యుడిషియల్ రిఫార్మ్స్లో. హైకోర్ట్స్, ట్రైబ్యునల్స్, సబార్డినేట్ కోర్ట్స్, జ్యుడిషియరీ, సిస్టమ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, గవర్నర్, స్టేట్ గవర్నమెంట్ అండ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ లెజిస్లేచర్స్, స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ సమ్ స్టేట్స్. ఏంటిది స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ సమ్ స్టేట్స్ మీన్స్? లైక్ now the special status which was been associated with Jammu and Kashmir was been repealed by the government of the day. What is your opinion on this? Whether the government step is positive or negative? ఫస్ట్ మనకి అది రిపీల్ చేసింది ఎందుకు, రిపీల్ అది ఎలా వచ్చింది, దాన్ని ఎలా రిపీల్ చేశారు, అది పాజిటివ్స్, నెగిటివ్స్ అండ్ ఫైనలీ కంక్లూషన్. లోకల్ గవర్నమెంట్, పంచాయతీరాజ్ 73rd, మున్సిపాలిటీ 74th, షెడ్యూల్డ్ ఏరియాస్ షెడ్యూల్ 5, షెడ్యూల్ 6. ఇందులో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, 74th ఏంటి, 73rd ఏంటి, కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. దిస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇవన్నీ డిస్కస్ చేస్తాను అనమాట నేను. ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, జీఎస్టీ కౌన్సిల్, ఎన్సీఎస్సీ, ఎన్సీఎస్టీ, ఎన్సీబీసీ, ఎన్సీ మైనారిటీ ఆల్సో, స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఎన్సీఎం ఎందుకు మెన్షన్ చేయలేదు నేను, అది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. ఓబీసీ మొన్న కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది, ఎస్టీ ఆల్రెడీ ఉంది, ఎస్సీ ఆల్రెడీ ఉంది. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఎన్సీడబ్ల్యూ, ఎన్హెచ్ఆర్సి, ఎన్సీఎం, మైనారిటీస్, ఇలా ఎన్నో, సెడిబి, ఐఆర్డిఏ అని, కమిటీస్ అండ్ కమిషన్ రికమెండేషన్స్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద క్లాస్ రూమ్ క్లాసెస్ ఫర్ ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టుగెదర్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఓన్లీ రాజ్యాంగంలో ఉన్నది చదవడం, ఇండియన్ పాలిటీ అంటే కాన్స్టిట్యూషన్ని అప్లై చేయడం.
అర్థం చేసుకోండి. 3 ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలో యాజ్ ఇట్ ఈస్గా చదవడం. స్టాటిక్ పార్ట్ ఈస్ కాల్డ్ అస్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ పాలిటీ అంటే రాజ్యాంగంలో ఉన్నదాన్ని అప్లై చేయడం పొలిటికల్ సిస్టమ్ మీద. పాలిటీ, ఇండియన్ పాలిటీ ఈజ్ డైనమిక్. గవర్నెన్స్, అప్లికేషన్ ఆఫ్ ఇండియన్ పాలిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. నాట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ alone. Indian constitution plus Indian political system on administrative system. For example, caste associations అని ఇప్పుడే చెప్పాను. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. అది గవర్నెన్స్ కింద చదువుతాం మనం. కాన్స్టిట్యూషన్ అంటే ఓన్లీ స్టాటిక్ అండర్స్టాండింగ్ ఓన్లీ అబౌట్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం, రాజ్యాంగం యొక్క అప్లికేషన్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ పాలిటీ యొక్క అప్లికేషన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మీద గవర్నెన్స్. These are all the topics. నా దగ్గర రోడ్ మ్యాప్ ఉంది టు గెట్ పాసిబిలిటీ ఉంది. 45 యూపీఎస్సీ లాగా వేరు, మార్క్స్ బాగానే వేస్తారు. 144 అలా వస్తాయి మార్క్స్. ఒక క్వశ్చన్ చేద్దాం మనం ఇప్పుడు డిస్కస్ చేసింది. ఎలా రాయాలి, ఒక మంచి ఆన్సర్ ఎలా రాయాలి. ఏపీపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్. నేను ఎందుకు ఇది చేశానంటే, నాతో ఒక స్టూడెంట్ ఏమన్నాడు అంటే, సార్ ఇప్పుడు గ్రూప్ 1 ఉంది, యూపీఎస్సీకి అయితేనేమో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏపీపీఎస్సీకి ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, మరి మన టీఎస్పీఎస్సీకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ లేదు కదా, ఏది ఫాలో అవ్వాలి అని అంటే, ఏది ఏపీపీఎస్సీ ఫాలో అవ్వచ్చు, యూపీఎస్సీ ఫాలో అవ్వచ్చు. స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ అంతే, కొంచెం యూపీఎస్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏపీపీఎస్సీ ఫాలో అవుతే సరిపోతుంది. ఏపీపీఎస్సీ 2 ఉన్నాయి క్వశ్చన్ పేపర్స్, ఇనఫ్ అండ్ మోర్. అందులో ఒక క్వశ్చన్ ఇది, వై డిడ్ వి అడాప్ట్ ఫెడరలిజం విత్ ఎ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్. కారణం అడుగుతున్నాడు. కొన్ని కీవర్డ్స్ పిక్ చేద్దాం. వై డిడ్ వి అడాప్ట్ ఫెడరలిజం విత్ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్. ఫెడరలిజంని అడాప్ట్ చేసుకున్నాం మనము, కానీ స్ట్రాంగ్ సెంటర్తోని. ఎలా రాయొచ్చు మనం? కేసీ వేర్, ఇతను, ఐవర్ జెన్నింగ్స్, ఇతను, మోరిస్ జాన్స్, ముగ్గురు దీని మీద డిస్కస్ చేశారు. ఈ వర్డ్స్ పెట్టారనుకోండి, పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఈయనేమన్నాడు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ ఫెడరల్ విత్ ఎ స్ట్రాంగ్ సెంటర్. ఐవర్ జెన్నింగ్స్ ఏమన్నాడు, కోఆపరేటివ్ ఫెడరలిజం ఈయన అన్నాడు. బార్గెనింగ్ ఫెడరలిజం ఈయన అన్నాడు, కోఆపరేటివ్ ఫెడరలిజం ఈయన అన్నాడు. అలా. సో నేను ఎలా రాస్తానంటే దీనికి ఆన్సర్, వై డిడ్ వి అడాప్ట్ ఫెడరలిజం విత్ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ దట్ క్రియేట్ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే మనకి ఏం తెలిసి ఉండాలి ఇక్కడ, మనం మైండ్లో ఏం గుర్తుంచుకొని ఉండాలి, ఇవన్నీ ఫెడరల్ ఫీచర్స్ యొక్క ప్రిన్సిపల్స్, ఇవన్నీ యూనిటరీ ఫీచర్స్ యొక్క ప్రిన్సిపల్స్. మనము ఫస్ట్ ఇంట్రడక్షన్, ఫస్ట్ కాంటెక్స్ట్. మనం ట్రిపుల్-C, ఆర్ఆర్ఆర్, సిసిసి ఏంటంటే కాంటెక్స్ట్, తర్వాత కాన్సెప్ట్, తర్వాత కంక్లూషన్. చాలా ఇంపార్టెంట్. కాంటెక్స్ట్ ఫస్ట్. కాంటెక్స్ట్ అంటే ఫైర్. సో ఈ కాంటెక్స్ట్ ఏంటంటే ఈవెంట్. ఏంటి ఆ ఈవెంట్? నిజమైన ఈవెంట్ ఏంటి? ఫెడరలే కానీ స్ట్రాంగ్ సెంటర్. కాంటెక్స్ట్ అర్థమైంది. కాన్సెప్ట్ ఏంటి? సో ఎందుకు మనం ఫెడరల్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అంటున్నాము, ఆ క్యారెక్టరిస్టిక్స్ మెన్షన్ చేస్తే కాన్సెప్ట్ అయిపోతుంది. కంక్లూషన్, ఎందుకు అవసరం? ఎందుకంటే ప్రపంచంలో కెనడా అనేది ఓ ఫెడరల్ కంట్రీ ఉంది, ఎన్నో కంట్రీస్ ఫెడరల్ కంట్రీస్ ఉన్నాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ కెనడా. దెన్ వై వీఆర్ నాట్ మూవింగ్ ఫర్ ఫెడరల్ కంట్రీ, వై వీఆర్ మూవింగ్ ఫర్ ఫెడరల్ విత్ స్ట్రాంగ్ సెంటర్? బికాస్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద టెరిటరీ ఆఫ్ ద కంట్రీ. వీఆర్ నాట్ అలౌవింగ్ the division from the country. Why? Because India is not formed based upon the agreement. America is formed based on agreement. అక్కడ వాళ్ళు అగ్రిమెంట్ రూపకంగా వచ్చారు, మనము న్యాచురల్గా కలిసిపోయాము. న్యాచురల్గా కలిసిన వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారా, అగ్రిమెంట్తో కలిసిన వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారా?
న్యాచురల్గా కలిసిన వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారా, అగ్రిమెంట్తో కలిసిన వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారా? న్యాచురల్గా కలిసిన వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో వీ హ్యావ్ టు ఫాలో సిసిసి, కాంటెక్స్ట్, కాన్సెప్ట్, కంక్లూజన్. ఆన్సర్ ఏం లేదు. ఇంట్రడక్షన్. Indian constitution is a federal country but with unitary features. This has been already explained by K.C. Ware, Ivor Jennings, Maurice Opler. Second paragraph. The features of the strong center are. Third paragraph. The features of federal features are. Explain chesam. Fourth paragraph lo ఏమని మెన్షన్ చేస్తామంటే, yes, the country is not formed based upon agreement same as America, but it is been formed by an understanding. Hence, in order to protect the integrity of the country, we need to have a strong center. If not, there is a chance of division of the country. In order to stop the division of the country, we are moving for strong center. Full stop. దాన్ని మనం ఎలా రాస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. దీనికి ఆన్సర్కి ఇంట్రడక్షన్ వీళ్ళ పేర్లు వాడతాం. బాడీలో అసలుకి స్ట్రాంగ్ సెంటర్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, ఫెడరల్ ఫీచర్స్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి. ఫోర్త్లో అవును మనకి స్ట్రాంగ్ సెంటర్ విత్ ఫెడరల్ ఫీచర్స్ కావాలి, ఎందుకనంటే ఫస్ట్ టెరిటోరియల్ ప్రొటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకు మనకి స్ట్రాంగ్ సెంటర్, సింగిల్ సిటిజన్షిప్, సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇవన్నీ అవసరం. ఒక ఎగ్జాంపుల్ మెన్షన్ చేయొచ్చు. ఏంటా ఎగ్జాంపుల్? ఇప్పటి వరకు స్ట్రాంగ్ సెంటర్ లేకుంటే ఖలిస్తాన్ డివిజన్ అయిపోయేది, స్ట్రాంగ్ సెంటర్ లేకుంటే గ్రేటర్ నాగాలాండ్ డివైడ్ అయిపోయేది, స్ట్రాంగ్ సెంటర్ లేకుంటే ఇప్పుడు ద్రవిడ నాడు 1960sలోనే డివైడ్ అయిపోయేది. ఈరోజు కంట్రీ ఏకతాటిగా ఉంది అంటే దానికి కారణం ఎవరు? స్ట్రాంగ్ సెంటర్. హెన్స్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు హ్యావ్ ఫెడరల్ ఫీచర్స్ బట్ విత్ యూనిటరీ బయాస్. ఆ ఎగ్జాంపుల్స్తో ప్రూవ్ చేయలేదు అనుకోండి, నువ్వు ఏదో ఊరికే చెప్పినట్టు అవుతుంది. ఎగ్జాంపుల్ సాక్ష్యం చెప్తున్నాం, మనం ఖలిస్తాన్ సాక్ష్యం చెప్తున్నాం, గ్రేటర్ నాగాలాండ్, మన ద్రవిడ నాడు 1965 there was a very big movement called as ద్రవిడ నాడు for separate country called as ద్రవిడ నాడు. The movement is called as ద్రవిడ నాడు movement and the country called as ద్రవిడ నాడు, conducting of the 4 states of South India. సో ప్రతి యూనిట్కి మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ కంప్లీట్ ఇండియన్ పాలిటీ. ఇప్పుడు నేను అప్లికేషన్ కరెంట్ అఫైర్స్ అంటే ఏదో కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ తీసుకొని చదవడం కాదు, అది రాంగ్. దిస్ ఐఎమ్ టెల్లింగ్ విత్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ 15 years. కరెంట్ అఫైర్స్ చదివానా దెన్ 100% వేస్ట్ ఆఫ్ చదువు. కరెంట్ అఫైర్స్ని అప్లై చేయాలి. కరెంట్ అఫైర్స్ ఈజ్ ఫర్ అప్లికేషన్, కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ ఫర్ రీడింగ్. ఎప్పుడైతే నువ్వు కరెంట్ అఫైర్స్ ఒక పాయింట్ చదువుతున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి న్యూస్ జరిగింది చెప్పండి నాకు, నిన్న మొన్న ఏం చదివారు? టెల్ మీ వన్ న్యూస్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు ఒకటి చెప్తాను. మనం నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చదివేటప్పుడు మైనారిటీ స్టేటస్ అనేది సెంటర్ డిసైడ్ చేస్తుంది. ఇండియాలో రిలీజియస్ మైనారిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, కానీ స్టేట్ కూడా మైనారిటీస్ని డిసైడ్ చేయొచ్చు, కానీ వాళ్ళ ఆంబిట్ స్టేట్ మటుకే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో మొన్న రీసెంట్గా జివి కమ్యూనిటీని మైనారిటీగా డిక్లేర్ చేశారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే, that minorities which are declared by the central government will be having national application, but the minorities who are determined by the state government will be having state jurisdiction. ఆ స్టేట్కు మటుకే వర్తిస్తుంది. కానీ లింగ్విస్టిక్ మైనారిటీస్, ఇప్పుడు ఇక్కడ అందరూ తెలుగు మాట్లాడుతున్నారు, కొందరు ఉర్దూ మాట్లాడుతున్నారు అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ లింగ్విస్టిక్ మైనారిటీని డిటర్మైన్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఎవరినైతే లింగ్విస్టిక్ మైనారిటీగా డిటర్మైన్ చేస్తుందో సెంటర్ కూడా అదే పాటిస్తుంది, సెంటర్ కూడా అదే ఫాలో అవుతుంది. అంటే 2 పాయింట్లు వచ్చాయి మీకు. రిలీజియస్ మైనారిటీస్ ఎవరు ఫైనల్, లింగ్విస్టిక్ మైనారిటీ ఎవరు ఫైనల్, స్టేట్. రిలీజియస్ మైనారిటీ సెంటర్ చెప్తుంది. సో మన కంట్రీలో ఎవరో రిలీజియస్ మైనారిటీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిటర్మైన్ చేస్తుంది. మన రాష్ట్రంలో ఎవరో లింగ్విస్టిక్ మైనారిటీస్ అనేది స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది. దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు?
సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఏదైనా రిలీజియన్ని స్టేట్ గవర్నమెంట్ మైనారిటీ ఏందో అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోదు. సెంట్రల్ గవర్నమెంట్ డిస్క్రిషన్ ఫర్ రిలీజియస్ మైనారిటీ, స్టేట్ గవర్నమెంట్ డిస్క్రిషన్ ఫర్ లింగ్విస్టిక్. ఇది కరెంట్ అఫైర్ అప్లికేషన్ ఓరియంటెడ్. ఇది జవాబు చెప్పాలి మనం, బట్టి కొట్టమంటే రిలీజియస్ మైనారిటీస్, లింగ్విస్టిక్ మైనారిటీస్ అట్లా కాదు. చిన్న పాయింటే కదా ఇది. ఇప్పుడు ఏం మంచి మనకు మంచి పాయింట్ తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఈ ఉర్దూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్, జైన్స్, జివిష్ వీళ్ళంతా ఎవరున్నారు, వీళ్ళందరూ ఎవరు డిటర్మైన్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ డిటర్మైన్. మన తెలంగాణలో ఉర్దూ ఉంది, తెలంగాణలో మరాఠీ పీపుల్ కూడా ఉన్నారు, కొందరు కన్నడ వాళ్ళు కూడా ఉన్నారు, కొందరు తమిళియన్స్ కూడా ఉన్నారు. వీళ్ళని మైనారిటీ స్టేటస్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందని అంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోవాల్సింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంటుంది, మీ స్టేట్లో వీళ్ళందరూ లింగ్విస్టిక్ మైనారిటీసే. కానీ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా రిలీజియన్ని వీళ్ళు మా మైనారిటీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. కానీ లింగ్విస్టిక్ మైనారిటీగా డిటర్మైన్ చేస్తే మాత్రము సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సి. అప్లికేషన్ ఓరియంటెడ్. సో కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా కూడా మనము ఫ్యాక్చువల్గా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చదవకుండా అప్లికేషన్ ఓరియంటెడ్గా చదవాలి. నేను ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటాను టాపిక్కి. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ పాయింట్ని క్యాచ్ చేయాలి. నేను ఎలా చెప్తున్నాను అనే పాయింట్ని మీరు ఒకటి క్యాచ్ చేశారంటే మీరు కూడా అదే లైన్లో ఉంటారు. నేను ఎలాంటి స్టూడెంట్స్ని నాకు మంచి అనిపిస్తున్నాను అని అంటే, నేను చెప్తాను 70 దాకా. నేను ఎలాంటి మనిషిని అంటే, స్టూడెంట్ బ్లైండ్గా ఎవరిని ఫాలో అవ్వకూడదు, ఆస్పిరెంట్ బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు. ఆస్పిరెంట్ నేర్చుకోవాలి, సెల్ఫ్ డెవలప్మెంట్కి ఛాన్స్ ఇవ్వాలి. ఈయన లింగ్విస్టిక్ మైనారిటీస్ గురించి చెప్పాడు, ఈయన రిలీజియస్ మైనారిటీస్ గురించి చెప్పాడు, నేను చెప్పేశానా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ లింగ్విస్టిక్ మైనారిటీ ఏ ఆర్టికల్ కింద వస్తుంది, నేను చెప్పలేదు అది. లింగ్విస్టిక్ మైనారిటీ ఏ ఆర్టికల్ కింద వస్తుంది, ఈ రిలీజియస్ మైనారిటీ ఏ ఆర్టికల్ కింద వస్తుంది, అసలు ఎవరో రిలీజియస్ మైనారిటీస్ ఉన్నారు మన స్టేట్లో, ఎవరెవరు లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉంటారా, రిలీజియస్ మైనారిటీస్ ఉంటారా చెప్పండి? లింగ్విస్టిక్ మైనారిటీస్. వెరీ గుడ్. ఎందుకంటే స్టేట్ యాక్సెప్ట్ చేసింది, సెంటర్ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ స్టేట్లో ఉన్న రిలీజియస్ మైనారిటీ సెంటర్ యాక్సెప్ట్ చేయాలని లేదు. సో ఎవరన్నట్టు, ఎవరైతే సెంటర్ ఆల్రెడీ రిలీజియస్ మైనారిటీస్ లాగా డిటర్మైన్ చేసిన వాళ్ళే బుద్ధిస్ట్, జైన్స్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జ్యూయిష్, పార్సీస్, ఇంకా 6. You have to give scope for your own development also. This is what. ఇలా మనం ముందుకు వెళ్తాము. ఇప్పటివరకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగొచ్చు. ఇప్పుడు సబ్జెక్ట్. కానీ ఒకటి మెయిన్గా ఇంపార్టెంట్ ఏమవుతుందనంటే కన్సిస్టెన్సీ. నేనైనా సరే నేను చేసే నా పనిలో నేను కన్సిస్టెంట్గా ఉంటే నాకు సక్సెస్ వస్తుంది. మీరు చేసే పనిలో మీరు కన్సిస్టెంట్గా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఒకటి. 2, నాకు నేను కమిట్మెంట్ తీసుకున్నాను, మీరు కమిట్మెంట్ తీసుకోవాలి. రెండోది కమిట్మెంట్, కన్సిస్టెన్సీ, కమిట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మూడోది జడ్జిమెంటల్ ఉండకూడదు. ఫటాఫట్ వీ షుడ్ నాట్ మేక్ జడ్జిమెంట్స్ ఆర్ వెరీ డేంజరస్. జడ్జిమెంట్ చేయాలి కానీ టైం తీసుకోవాలి జడ్జిమెంట్కి. ఒక ఫస్ట్ ఇన్స్టెన్స్లోనో సెకండ్ ఇన్స్టెన్స్ జడ్జిమెంట్స్ అనేది మనం అసలు జడ్జిమెంట్స్ అనేది స్కోప్ ఇవ్వకూడదు. వీ షుడ్ నాట్ బీ జడ్జిమెంటల్. ఈ 3 ఉన్నామంటే ఆటోమేటికల్లీ వీ విల్ గెట్ సక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, బీజేపీ అగ్రెసివ్గా కాశ్మీర్ ఫైల్స్ని ప్రమోట్ చేస్తుంది. మీ టీఎస్పీఎస్సీ ఇంటర్వ్యూ క్వశ్చన్, బీజేపీ గవర్నమెంట్ లీవింగ్ ఎవ్రీథింగ్ ప్రమోటింగ్ కాశ్మీర్ ఫైల్స్. సో హౌ యూ లుక్ ఇన్ టు ఇట్? చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్. చెప్పండి. ఇది చేస్తుందని తెలుసు కదా, చేస్తుందా? చూడండి అంటుందా? మీకెందుకు, మేము చూస్తాం చూడము. వయసు అది ఎలా చూడవచ్చు మనం? ఆలోచన చేయండి, ఎక్స్ప్లోర్. అరవింద్ కేజ్రీవాల్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, మీరు చూడండి అంటున్నారు, ట్యాక్స్ సోప్స్ ఇస్తున్నారు అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నారు, అదేదో యూట్యూబ్లో అప్లోడ్ చేసేయచ్చు కదా అని అన్నది. కరెక్టే, అది ఇట్ మేక్స్ సెన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సెన్స్, ఎవ్రీథింగ్ ఇట్ మేక్స్ సెన్స్, 100% సెన్స్. హౌ యూ లుక్ ఇన్ టు ఇట్? నేను టీఎస్పీఎస్సీ మిమ్మల్ని అడిగాను, జవాబు చెప్పండి నాకు. నేను యాస్పిరెంట్ కాదు కాబట్టి నేను నెగిటివ్గా ఆన్సర్ చేశాను, కానీ మీరు చేస్తే నేను ఒప్పుకోను. ఎస్ సార్, వాళ్ళు ఒకప్పుడు కాశ్మీరీ పండిట్స్, దే సబ్జెక్టెడ్ టు జెనోసైడ్, దే సబ్జెక్టెడ్ టు అట్రాసిటీస్,
they were been suffered, they were been marginalized. 100% the movie is a good, why? Because they telecasted about what happened to them. But a complete promotion from the government is unacceptable. But however, we are accepting what is happening, what negative happened to the Kashmiri Pandits. But at the same time, I am against the promotion of the movie by the government officials. Why? Because there is more work need to be done rather than on focusing on the promotion of a movie. నేను ఒప్పుకున్నాను, అందులో కంటెంట్ ఒప్పుకున్నాను, కానీ మెథడాలజీని ఒప్పుకోలేదు. కంటెంట్ ఈజ్ గుడ్. Content, yes, the genocide happened and we have to accept it and we have to have empathy, sympathy, compassion for them, 100%. At the same time, there are a lot of more things need to be done by the government, so they have to focus on that. Why? Because the movie promotion is a different department. Why? Because it's a private affair. Finally it's a private affair. What you can do, you can give tax benefits, you give tax benefits, done, finished. ఇలా బ్యాలెన్స్గా ఆన్సర్. ఎప్పుడైనా కూడా మీరు మెథడాలజీని క్రిటిసైజ్ చేయాలి కానీ కంటెంట్ని కాదు. కంటెంట్ ఈజ్ కరెక్ట్ బట్ మెథడాలజీ ఈజ్ రాంగ్. అదేదైనప్పటికీ కూడా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అడిగాడు. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే దిస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈజ్ నౌ అగైన్స్ ద బీజేపీ. సో దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ ద TSPSC మెంబర్స్ విల్ బికమ్ ద చైర్మన్ ఆఫ్ ద బోర్డ్. అవకాశం ఉంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ జరిగింది. ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 జరిగినప్పుడు దంగల్ జరిగింది. దంగల్ అంటే కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. నియర్లీ 100 people డైడ్. హౌ యూ లుక్ ఇన్ టు ఇట్? ఎందుకు జరిగి ఉంటుంది? దాన్ని మనం ఆపలేక 100 మంది అంటే మామూలు విషయం కాదు కదా. ఒక ఢిల్లీ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద కంట్రీలో జరిగింది, దాన్ని ఆపలేమా మనం? ఎందుకు జరిగి ఉంటుంది అన్న ప్రశ్నకి, సార్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కంటెంట్ ఈజ్ కరెక్ట్. I'm not criticizing the government. The content is correct. The provisions are good, but how they applied is wrong. ఎందుకంటే దానివల్ల ముస్లిమ్స్లో అప్రిహెన్షన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ముస్లిం కమ్యూనిటీ పీపుల్, ముస్లిం లీడర్స్తోని అపీజ్మెంట్ జరగాల్సింది. వాళ్ళతో కూర్చొని, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే లా చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ వాళ్ళతోని ఎలాంటి నెగోషియేషన్ చేయకుండా వీళ్ళు లా ఏదైతే పాస్ చేశారో దానివల్ల communal conflicts జరిగాయి. If not, the content is good. Giving citizenship to the minorities who got persecuted in other countries is a greater thing. No country is daring to give citizenship. అలా కంటెంట్ని ఒప్పుకోవాలి, బట్ ద మెథడాలజీని క్రిటిసైజ్ చేయాలి. దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఇప్పటి నుంచే మీరు ఇంపైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ లైఫ్ ఆల్సో, ఫర్ యువర్ ఇంటర్వ్యూ ఆల్సో. ఫస్ట్ టాపిక్ టుడే, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. స్టార్ట్. ఇది ఎలా స్టార్ట్ అయింది కథ? ఫ్లాష్ బ్యాక్. 1600, 1600 ఒక ఓడ ఎక్కడో బ్రిటిష్లో చాలా డిమాండ్ ఉన్నటువంటి కర్ర. ఈ కర్ర ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఇండియాలో దొరుకుతుంది. సో మరి వెళ్ళి ఆ కర్ర తీసుకొని రండి అని క్వీన్ ఎలిజబెత్ ఇండియాకి పంపించింది అనమాట. ఎవరిని? ఒక కంపెనీని. గవర్నమెంట్ అయితే ఇనిషియల్గా గవర్నమెంట్ రావాలంటే చాలా రిసోర్స్, డబ్బుతో కూడుకున్న పని. అదే ఒక ప్రైవేట్ వాళ్ళు వెళ్ళారనుకోండి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ డబ్బులు వాళ్ళే మొత్తం. సక్సెస్ అవుతే డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. తర్వాత మనం వెళ్ళొచ్చు, గవర్నమెంట్ వెళ్ళొచ్చు. సో ఎలిజబెత్ ద క్వీన్ gave the official order for the East India Company of the Britain to enter into India for the sake of trade. In what? Spices. In what? Spices. అది మెయిన్ ఉద్దేశం. మన భాషలో చందనం, శాండిల్వుడ్ కోసం. రియాలిటీలో స్పైసెస్. 1600లో వాళ్ళు వచ్చారు. దే కేమ్. ఈ చాలా రిసోర్సెస్ ఉన్నాయి, ఫారెస్ట్ రిసోర్సెస్ ఉన్నాయి, స్పైసెస్ రిసోర్సెస్ ఉన్నాయి. ఏ కార్పొరేట్ కంపెనీ గాట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. ఏ కార్పొరేట్ కంపెనీ, the largest corporate company in the world as of today, in economical calculations, in financial calculations, as of today is East India Company, not Amazon. అంటే అప్పుడు ఇన్ఫ్లేషన్ బట్టి చెప్తున్నాను నేను, ప్రైజెస్ అప్పటి వాల్యుయేషన్ బట్టి చెప్తున్నాను. అప్పటి వాల్యుయేషన్ ఇప్పటికి నేను శాంపుల్ చేస్తే ఆ వాల్యూ శాంపుల్ చేసినప్పుడు దానికి వచ్చిన వాల్యూ ఇప్పుడు ఈ అమెజాన్ కానివ్వండి, ఈ టెస్లా కానివ్వండి, నో వన్
can compete with East India Company. The East India Company was a very big corporate company. That corporate company came into India. That is the reason we call it as corporate mercantilism. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఎక్స్ప్లాయిటేషన్ చేసిందో ఇండియాని ఏమంటామంటే కార్పొరేట్ మెర్కాంటలిజం. మెర్కాంటలిజం మీన్స్ ట్రేడ్. ద ట్రేడ్ హ్యాపెండ్ ఇన్ ఎ కార్పొరేట్ ఫార్మ్. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. బట్ వాట్ హ్యాపెండ్, యు నో, ద ట్రేడ్ విల్ హ్యాపెన్ బిట్వీన్, ద ట్రేడ్ షుడ్ హ్యాపెన్ బిట్వీన్ ద ఈక్వల్స్, బట్ హియర్ ద ట్రేడ్ డిడ్ నాట్ హ్యాపెన్ బిట్వీన్, ద ట్రేడ్ హ్యాపెండ్ బిట్వీన్ అన్ఈక్వల్స్. ఒకరు నాలెడ్జబుల్ పీపుల్, ఒకరు ఇలిటరేట్, ఒకరు ignorant people, ఒకరు are highly intellectual. So what will happen to the trade? The trade will be imbalanced. So when the trade is imbalanced, only one section of people are earning money by exploitation, whether the people who are getting money, whether they will enjoy the resources or not. ఇప్పుడు ట్రేడ్ ఈక్వల్స్ మధ్యలో జరిగితే ఏం పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు, కానీ ట్రేడ్ అన్ఈక్వల్స్ మధ్యలో జరిగింది అనుకోండి, ఆబ్వియస్లీ ద పీపుల్ హూ ఆర్ ఆన్ ద టాప్, దే విల్ గెట్ మోర్ మనీ. The same thing happened to the East India Company across the world. In Britain, the people who went to Africa, the people who came to Asia, the people who came to India, these people are on the top with respect to economy and financial terms. So they were been very happy. So they want to exploit the resources. So first వాళ్ళు వచ్చింది మాత్రము ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎకనామికల్ రీజన్స్ మాత్రమే, పొలిటికల్ రీజన్స్ కోసం కాదు. ఫస్ట్ది ఎకనామికల్ రీజన్స్, ఎకనామికల్ బెనిఫిట్స్ కోసం. ఎకనామికల్ బెనిఫిట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం ఆలోచిస్తాను, ఈ ఎకనామికల్ బెనిఫిట్స్ ఏదైతే నేను తీసుకుంటున్నానో అది నాదే అయితే అప్పుడు నేను కొనడం అవసరం లేదు కదా, అది నాదే అవుతుంది కదా. ఇప్పుడు నీ దగ్గర తక్కువ రేటుకి కొంటున్నాను, నాకు లాభమే వస్తుంది, కానీ అది నాదే అయింది అనుకో, కొనడమే అనే కాన్సెప్ట్ ఉండదు కదా. అది నాదే అవ్వాలంటే ఏం చేయాలి నేను? ద నెక్స్ట్ విజన్ ఈస్ పొలిటికల్ విజన్. The next vision is political vision. So corporate mercantilism means we entered into the country, the British entered into the country on the name of economy. In order to get more benefits, they converted the economical benefit into political benefit. 1600 English East India Company came to India with exclusive trade rights. With exclusive trade rights అంటే నేను మాత్రమే ట్రేడ్ చేయాలి, ఇంకోవర్ కాంపిటీషన్ రాకూడదు. Monopolization by Queen Elizabeth, by a charter to trade in India. ఒక చార్టర్ తీసుకొని ఇలా చార్టర్ అంటే ఏం లేదు, ఒక పేపర్, ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి అని రాతపూర్వకంగా అగ్రిమెంట్ అన్నమాట. చార్టర్ అంటే రాతపూర్వకమైనటువంటి అగ్రిమెంట్. ఇలా చేయాలి, ఎక్స్ప్లాయిటేషన్ చేయకూడదు, అక్కడ బిజినెస్ చేయండి, ట్రేడ్ చేయండి అని క్వీన్ ఎలిజబెత్ దగ్గర ఒక అఫీషియల్ లెటర్ తీసుకొని ప్రయాణం చేశారన్నమాట. వీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఆపుతున్నారో చూడండి, మేము అఫీషియల్గా వచ్చాము, మా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఉంది, సో మీ దగ్గర మేము ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాము అన్నప్పుడు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. వై? బికాస్ ఐ హ్యావ్ ఏ ఒఫిషియల్ డాక్యుమెంట్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కంపెనీస్ విక్టరీ ఇన్ బ్యాటిల్ ఆఫ్ బొక్సర్, మళ్ళీ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757, బ్యాటిల్ ఆఫ్ బొక్సర్ 1764, చాలా ఇంపార్టెంట్ రెండు బ్యాటిల్స్. కంట్రీ మొత్తం వన్ సైడ్ అయినటువంటి బ్యాటిల్స్ ఏంటి అని మిమ్మల్ని ఇంటర్వ్యూలో కానీ ప్రిలిమ్స్లో కానీ అడిగారు అనుకోండి, కంట్రీ మొత్తం వన్ సైడ్ అయిపోవడం, కంట్రీ మొత్తం బ్రిటిష్ చేతిలో రావడానికి రెండు బ్యాటిల్స్ కారణం. ఆ రెండు బ్యాటిల్స్ ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757, బ్యాటిల్ ఆఫ్ బొక్సర్ 1764. 1757లో మొఘల్ డైనాసిటీ మీద పొలిటికల్ కంట్రోల్ తెచ్చుకుంది, కానీ అప్పటికి దివానీ రైట్స్ అంటే ఏంటి? డబ్బులు. ఏంటి ఆ డబ్బులు అని అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసే బాధ్యత మొఘల్ దగ్గరనే ఉండేది. 1764లో బ్యాటిల్ ఆఫ్ బొక్సర్ జరగడం వల్ల దివానీ రైట్స్ అంటే ట్యాక్స్ కలెక్షన్ చేయడం కూడా బ్రిటిష్ చేతిలోకి వచ్చేసింది. డబ్బులు, మనీ ఈజ్ ఇంపార్టెంట్. సో 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బొక్సర్. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ కంపెనీస్ victory in battle of Boxer 1764, the company gained what? Diwani rights, where the rights granted to British East India Company to collect revenues and decide the civil cases. To collect, main thing idi, revenue, taxes, అన్నిటికి మూల ఎవ్రీథింగ్ ఇస్ మనీ, నో. సో ఇప్పటి నుండి ఎవరి దగ్గర ట్యాక్స్ అయినా కూడా బ్రిటిష్ ప్రభుత్వానికే మీరు చెల్లించాలి. సో దే గాట్ ద దివానీ రైట్స్. Means officially they became the economical superpower of India. They didn't become political superpower, they became economical superpower.
డబ్బులు వచ్చిన తర్వాత పొలిటికల్ పవర్ కొనడం ఎంతసేపు. సో దే బికేమ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎకనామికల్ సూపర్ పవర్, ఈస్ట్ ఇండియా కంపెనీ బికేమ్ ఎకనామికల్ సూపర్ పవర్ బై విచ్ బ్యాటిల్? బ్యాటిల్ ఆఫ్ బక్సర్. In 1765, rights over revenue and civil justice for Bengal, Bihar and Orissa from Emperor Shah Alam, and the emperor turned as company's pensioner. So, మొత్తం ఈ సివిల్ కేసెస్, సివిల్ ఇష్యూస్, జడ్జిమెంట్స్, ముఖ్యంగా రెవెన్యూ అంతా బ్రిటిష్ చేతిలోకి వచ్చింది. అప్పటి వరకు ఎవరు మొఘల్ ఎంపరర్ ఎవరైతే రెవెన్యూ కలెక్ట్ చేసేవాడు, నువ్వు కలెక్ట్ చేయని అవసరం లేదు, నేనే నీకు పెన్షన్ ఇస్తాను, వాడు కూర్చో. సో the total revenue collection came under the ambit of Britain. మనం ఒక సీక్వెన్స్లో చదువుకుందాం. 1600లో వచ్చారు బ్రిటిష్. మీరు ఎలాగూ మీ మోడర్న్ ఇండియాలో మీ హిస్టరీ టీచర్ చెప్తారు ఇది ఎలా 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 జరిగింది అన్నది. కానీ ఫస్ట్ మీకు ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉండాలి. ఆ బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే 1600లో వచ్చారు వాళ్ళు. ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా, ఒక కార్పొరేట్ కంపెనీ లాగా వచ్చారు. వాళ్ళు బిజినెస్ బాగా ప్రాపర్గా చేశారు. కానీ అప్పటికి ట్రై చేస్తున్నారు మాకు పొలిటికల్ పవర్ కావాలని. బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో గెలవడం వల్ల ఆ దివానీ రైట్స్ హక్కులు కూడా వచ్చాయి. ఆ దెబ్బతోని ఆ బెంగాల్ ప్రెసిడెన్సీ రీజియన్లో ఉన్నటువంటి ప్రాంతము ట్యాక్స్ కలెక్షన్ మొత్తం ఎవరి దగ్గరికి వెళ్తుందనంటే, మరి అప్పుడు మొఘల్ ఎంపరర్ ఏమయ్యాడంటే పెన్షనర్ అయిపోయాడు. అగైన్ బిగ్ ఈవెంట్స్. వై? బికాస్ మై టాపిక్ ఈజ్ వాట్? మై టాపిక్ ఈజ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. మై టాపిక్ ఈజ్ నాట్ మోడర్న్ ఇండియా. సో 1600లో వచ్చారు. 1764లో మేజర్ ఈవెంట్ జరిగింది. నెక్స్ట్ బిగ్ థింగ్, దిస్ ఈస్ ఎకనామికల్ పవర్. నెక్స్ట్ పవర్ విల్ బి పొలిటికల్ పవర్. ఇన్ 1857 ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ broke out, which was called as Sipai Mutiny by British, by which complete consolidation of power, complete political consolidation happened by Sipai Mutiny, and Government of India Act of 1858 told that now onwards the British government is going to take the power on India. మూడు థింగ్స్. 1600లో బ్రిటిష్ వచ్చారు. దానికన్నా ముందు 1849లోనే పాండిచేరి పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. బట్ లీవ్ ఇట్. 1600 బ్రిటిష్ పీపుల్ వచ్చారు. 1764 బ్యాటిల్ ఆఫ్ బక్సర్ వల్ల ఎకనామికల్ సూపర్ పవర్ అయ్యారు. నెక్స్ట్ ఏంటి? పొలిటికల్ సూపర్ పవర్. పొలిటికల్ సూపర్ పవర్ ఎప్పుడు అయ్యారు అని అంటే 1857 సిపాయి మ్యూటినీ అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం సిపాయి మ్యూటినీలో గెలవడం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం ఒక కంక్లూజన్కి వచ్చింది. ఏంటి ఆ కంక్లూజన్ అని అంటే, వీళ్ళు నిజంగానే ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు, ఈస్ట్ ఇండియా కంపెనీ నిజంగానే ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు, అందుకే ఇంత పెద్ద మూమెంట్ వచ్చింది. సో ఇక ముందు నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఉండదు. ఇక ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండదు. ఇక ముందు నుంచి బ్రిటిష్ ప్రభుత్వం మేమే డైరెక్ట్గా ఇండియాని అడ్మినిస్టర్ చేస్తాము. దట్ మీన్స్ వీ డైరెక్ట్లీ బికేమ్ పార్ట్ ఆఫ్ బ్రిటిష్. We became directly part of British under 1857 Sipai Mutiny. These are the important events. Battle of Buxar is Battle of Plassey 1757, Battle of Buxar 1764, Sipai Mutiny 1857. ఆ ఈవెంట్ కాన్సిక్వెన్సెస్ అన్నమాట. ఆ ఈవెంట్ కాన్సిక్వెన్సెస్. So in 1858 Government of India Act came into existence, and the British government told that now we are going to have a responsible government in India. మేము బాధ్యత తీసుకోబోతున్నాము భారతదేశం మీద. సో మీరు డైరెక్ట్గా ఎవరికి ఆన్సరబుల్ అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి. ఎలా సార్ అని అంటే, ఇప్పటి వరకు ఎవరైతే గవర్నర్ జనరల్ ఉన్నారో ఆయన పైన ఒక సెక్రటరీ ఆఫ్ స్టేట్ని అపాయింట్ చేస్తాము. ఈయన పని ఏంటంటే, భారతదేశంలో అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుందో ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ నోటీస్ చేస్తూ ఉంటాడు. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ నోటీస్ చేసి మళ్ళీ బ్రిటిష్ పార్లమెంట్కి వెళ్ళి బ్రిటిష్ పార్లమెంట్లో చెప్తాడు అక్కడంతా బాగానే జరుగుతుంది. సో ఇండియాలో బ్రిటిష్ యొక్క రిప్రజెంటేటివ్ ఏజెంట్ ఎవరు? సెక్రటరీ ఆఫ్ స్టేట్. As a result of 1857 revolt, the British Crown assumed responsibility for governance of India. It continued till 1947 with Indian independence. With the need for constitution in 1946, Constituent Assembly was formed. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ అలా 1857 నుంచి 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ దగ్గర నుంచి 1947 వరకు ఏదైతే
బ్రిటిష్ ప్రభుత్వం చేతుల్లో ఉన్నప్పుడు ఇక వీళ్ళు ఇండిపెండెన్స్ ఇవ్వాల్సిందే, తప్పదు. క్విట్ ఇండియా మూమెంట్ జరిగింది, 1942 క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చింది, వేవెల్ ప్లాన్ వచ్చింది, ఇక తప్పదు మనకు, వీళ్ళకి మనం స్వతంత్రం ఇవ్వాల్సిందే అన్నప్పుడు 1946లో ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేసుకోండి మీరు. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏం చేస్తుందంటే మీ రాజ్యాంగం ఎలా ఉండాలో మీరే డిజైన్ చేసుకోండి అనేది స్టార్ట్ అయింది. సో ఇన్ 1946 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ బీన్ ఫార్మ్డ్ and in January 26, 1950 Indian constitution was legally enforced. During British rule certain events were legal framework for governance and administration. So ila mana constitution form ayindi. నేను మీకు ఇప్పుడు ఒక స్ట్రక్చర్ చెప్పాను. స్ట్రక్చర్ ఏంటంటే 1600, 1764, 1858, 1858 to 1947, then 1946 Constituent Assembly, and again January 26, 1950 is the Constitution establishment. కానీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయి. ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయి. ఏంటా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అంటే రెండు. ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మినిస్ట్రేషన్, ఇంకోటి బ్రిటిష్ క్రౌన్ యొక్క అడ్మినిస్ట్రేషన్. కంపెనీ రూల్ 1773 నుండి 1858 వరకు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎకానమీ 1858 నుండి 1947 పొలిటికల్. అంటే ఇక్కడ వరకు ఓన్లీ డబ్బులే, సాధ్యమైనంత వరకు ఎక్స్ప్లాయిటేషన్ చేద్దాము. 1858 తర్వాత రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, అడ్మినిస్ట్రేషన్లో ఇండియన్స్ కూడా తీసుకుంటాము, మాకు ఎక్స్ప్లాయిటేషనే కాదు మీ యొక్క వెల్ఫేర్ కూడా ఇంపార్టెంటే, మేము మీకు రెస్పాన్సిబుల్గా ఉంటాము. రెండు, ఒకటి కంపెనీ రూలు, ఇంకోటి క్రౌన్ రూల్. ఎందుకు 1773 సార్? మొదటి చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఫామ్ అయింది, దాని పేరే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. రెగ్యులేషన్, ఇది చట్టం కాదు, రెగ్యులేషన్. రెగ్యులేషన్ అనే వర్డ్ మీరు చెప్పండి, ఈ పదం మీరు వింటా ఉంటే రెగ్యులేషన్ అనే వర్డ్ పాజిటివ్గా వినపడుతుందా, నెగిటివ్గా వినపడుతుందా? ఆ టర్మ్ రెగ్యులేషన్ అనే వర్డ్, ఆ రెగ్యులేషన్ అనే వర్డ్ మీరు వింటా ఉంటే అది పాజిటివ్గా వినపడుతుందా, నెగిటివ్గా వినపడుతుందా? రెగ్యులేషన్. ఫ్రీడమ్ పాజిటివ్గా వినపడుతుందా, రెగ్యులేషన్ పాజిటివ్గా వినపడుతుందా? ఫ్రీడమ్. రెగ్యులేషన్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ బండి పెట్టాలి, చెప్పులు వేసుకొని రావాలి, చెప్పులు లేకుండా రావద్దు, ఇవన్నీ రెగ్యులేషన్, నెగిటివ్. సో రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నారు. ఎవరి మీద? ఇండియన్స్ మీద. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రెగ్యులేటింగ్ యాక్ట్, మీన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ మేడ్, నాట్ లా. ఇది చట్టం కాదు. ఇది ఎందుకు చట్టం కాదు అని అంటే వీళ్ళు రెగ్యులేటింగ్ యాక్ట్ అంటే రెగ్యులేషన్స్ చేయడం మొదలు పెడుతున్నారు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. దీస్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఫస్ట్ ఈజ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. ఫస్ట్ స్టెప్ బై బ్రిటిష్ గవర్నమెంట్ టు కంట్రోల్ అండ్ రెగ్యులేట్ ద అఫైర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మొదటిసారి 1773 చట్టం ద్వారా ఒకటి అర్థం చేసుకున్నారు. ఏంటంటే అంటే చూస్తున్నారు 1600 నుంచి 1772 వరకు చూస్తున్నారు. ఏం చూస్తున్నారంటే బ్రిటిష్ వాళ్ళు, జరుగుతుంది బిజినెస్, పీపుల్ ఆర్ ఎర్నింగ్ మనీ బై ఎక్స్ప్లాయిటింగ్ ఇండియన్స్, బై ఎక్స్ప్లాయిటింగ్ ఇండియన్ రిసోర్సెస్. కానీ అది ఎలా జరుగుతుందంటే అన్కంట్రోల్డ్. In an uncontrolled way it is happening. Why? Because they understood that now we need to control East India Company. Why? Because some people are earning more money and they are influencing lots in Britain. ఇప్పుడు నేను చాలా డబ్బులు ఏం చేశాను అనుకోండి, పొలిటికల్ని నేను పొలిటీషియన్స్ని కంట్రోల్ చేయగలనా లేదా? సో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఎవరైతే గవర్నర్ జనరల్స్లా పనిచేశారో, ఎవరైతే ఆఫీసర్స్లా పనిచేశారో, వీళ్ళు ఇక్కడ ఎర్న్ చేసినటువంటి అన్లిమిటెడ్ మనీ దే ఆర్ యూజింగ్ ఫర్ in Britain politics. They are using the money in Britain politics. They are using the money in controlling the administrative system in Britain. They are using the money for postings. So the Queen thought that yes, something we need to do. We have to regulate now. Who? ఈ రెగ్యులేషన్ యాక్ట్ ఎవరికి వర్తిస్తుంది? ఈస్ట్ ఇండియా కంపెనీ, EIC. సో ఇప్పటి వరకు ఏదైతే ఫ్రీడమ్ని ఎంజాయ్ చేశారో ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇప్పటి నుంచి వాళ్ళు మెల్లిమెల్లిగా వాళ్ళ పవర్ని లూజ్ అవుతున్నారు. సో ద లూజింగ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్టెడ్ బై విచ్ యాక్ట్? ఎస్, రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773.
The loosening of power by East India Company on India started by which act? 1773 Regulating Act. అలా అంతే కదా. ఇప్పుడు 1773 వరకు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని అర్థమవుతుంది. అక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ నేను ఇన్ఫ్లుయెన్స్ అయినా అనుకోండి, ఎవరో ఎక్కడికో వెళ్ళి డబ్బులు సంపాదించడం వల్ల ఇక్కడ నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నానంటే నేనేం ఆలోచిస్తాను, అసలు వీడికి ఎక్కడి నుంచి వస్తుంది ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు అక్కడ భారతదేశంలో స్పైసెస్ అవన్నీ అమ్ముకోవడం వల్ల వీళ్ళకి డబ్బులు వచ్చింది, వీడు నా మీదే వాడుతున్నాడు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? వీడిని కంట్రోల్ చేయాలి. అన్నిటికన్నా బెస్ట్ కంట్రోల్ ఏంటి? డబ్బులు కట్ చేయడం. అన్నిటికన్నా బెస్ట్ కంట్రోల్ డబ్బులు కట్ చేసి అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. నిన్న వాళ్ళు రేవ్ పార్టీ చేసుకున్నారు, పబ్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? డబ్బులు ఉన్నాయి కాబట్టి వెళ్ళారు. వాళ్ళ తప్పే కాదు అది వాళ్ళ తప్పే కాదు. డబ్బులు ఇచ్చారు, మనకే ఏం చేయాలో తెలియదు. సో బెస్ట్ సొల్యూషన్ ఏంటి? డబ్బులు కట్ చేయడం. సో దే అండర్స్టూడ్ దట్ ఐ హ్యావ్ టు కట్ ద మనీ. రెగ్యులేషన్ ఈజ్ ఎ నెగిటివ్ వర్డ్. ఎప్పుడైనా కొన్ని టర్మ్స్కి మీకు అర్థం అవ్వాలి. రెగ్యులేషన్ అంటే నెగిటివ్ వర్డ్. సో నెగిటివ్, ఐఎమ్ కంట్రోలింగ్ ఇట్. సో వాట్? ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ టు కంట్రోల్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ద ఫస్ట్ స్టెప్ బై ద బ్రిటిష్ The first step by the British government to control East India Company is Regulating Act of 1773. First time recognized the administrative and political functions of the company. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మీకు ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేస్తాను నేను. నువ్వు ఈ పనులు చేయాలి, ఇవి కాకుండా ఏం చేసినా కూడా తప్పే. ఆ క్లారిటీ ఉందని. పార్కింగ్ అంటే ఇక్కడే పార్కింగ్ చేయాలి, పార్కింగ్ లేదంటే ఎక్కడంటే అక్కడ చేస్తాను నేను. సార్ ఇప్పుడు నేను బండి ఆపాను అనుకోండి, ట్రాఫిక్ వచ్చాడు, ఇక్కడ ఎందుకు బండి పెట్టడం? బోర్డు ఉందా చూపెట్టు, ఇప్పుడే నేను తీసేస్తాను. బోర్డు లేదనుకుంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విల్ కంట్రోల్ ద మ్యాన్. థామస్ హాబ్స్ అనే ఫిలాసఫికల్ థింకర్ అంటాడు. ఏమంటాడనంటే, థామస్ హాబ్స్, HOBBES, మ్యాన్ ఈజ్ వెరీ హ్యాపీ టు ఫాలో ద రూల్స్. రూల్స్ లేదనుకోండి, వాడు కంట్రోల్లో ఉండడు. రూల్స్ ఎందుకు అతను నేను ట్రాఫిక్ పోలీస్ వచ్చి అడిగాడు నన్ను, నువ్వు ఇక్కడ బండి పెట్టి అక్కడ చూడు బోర్డు ఏముంది, పార్కింగ్ అని ఉంది. నన్ను అడుగుతావేంటి? పో. వెరీ కాన్ఫిడెంట్. వై? బికాస్ వీఆర్ ఫాలోయింగ్ రూల్స్. సో సెకండ్ ఏం చేశారంటే, వీళ్ళకి ఈ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్, ఈ పొలిటికల్ ఫంక్షన్స్, ఇవి మాత్రమే నువ్వు చేయాలి. ఒక లీస్ట్ ఇచ్చారన్నమాట. ఇవి అడ్మినిస్ట్రేషన్ పనిలో ఇవి చేయాలి, పొలిటికల్ ఫంక్షన్స్లో ఇవి చేయాలి. సో ఫర్ ద ఫస్ట్ టైం రికగ్నైజ్డ్ ద అడ్మినిస్ట్రేటివ్ అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో వాట్ యూ అండర్స్టూడ్? సో రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ఈజ్ నాట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా బట్ ఫర్ హూమ్? ఫస్ట్ పాయింట్ ఏమర్థమైంది మనకి? ఇది ప్రజల కోసం చేసినటువంటిది కాదు. ఇది ఎవరి కోసం చేసింది? ఈస్ట్ ఇండియా కంపెనీ. వాళ్ళని రెగ్యులేట్ చేసేది మన పబ్లిక్ని కాదు, రెగ్యులేట్ చేసేది కంపెనీని. మూడోది, ఫౌండేషన్ ఫర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట, ఎంటర్ అయిపోయింది. బ్రిటిష్ గవర్నమెంట్ ఎంటర్డ్ త్రూ రెగ్యులేషన్స్. అంటే దాని అర్థం ఏంటి? ముందు ఇంకా వస్తాను నేను. సో ద ఫస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఎంట్రన్స్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ బై రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. సో 3 టేక్అవేస్, అందుకే నేను ఫస్టే పెట్టాను. 3 టేక్అవేస్. ఫస్ట్ టేక్అవే ఏంటి? ఫస్ట్ పాయింట్, కంట్రోల్. ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ బై ద బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్. మొదటి స్టెప్. రెండో స్టెప్, రికగ్నైజ్ ద అడ్మినిస్ట్రేటివ్ అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ సో దట్ నీకు ఇష్టం ఉన్నట్టు నువ్వు బిహేవ్ చేయవు. ఎందుకంటే నేనే నీకు నువ్వేం పనులు చేయాలో చెప్తున్నాను. నేనేం పనులు చేయాలో నేను బ్రిటిష్ గవర్నమెంట్, నువ్వేం పనులు చేయాలో నేను చెప్పాను అనుకో, ఆ పనులే నువ్వు చేయాలి. అది కాకుండా వేరే చేస్తే తప్పే. ఏం చేసినా తప్పే. సో కంట్రోల్. థర్డ్, దట్ మీన్స్ slowly the British government is entering into India. The first step, the first foundational step of central administration into India started by Regulating Act of 1773. అంత ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అమ్మా ఇది? 1947 కన్నా ఇంపార్టెంట్ ఇది. 1947 ఇండిపెండెన్స్ యాక్ట్ కన్నా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? వాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారో తెలియాలి కదా మనకి. వాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారంటే
రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1770 ద్వారా ఎవరిని కంట్రోల్ చేస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ఈజ్ రెగ్యులేటింగ్ డాష్ పబ్లిక్ ఆఫ్ ఇండియా, సెకండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, థర్డ్ both of them, D, none of this, only East India Company, only East India Company. It is to regulate East India Company. ఏమేమి ఉన్నాయి ఇందులో, ఇవి ఫ్యాక్ట్స్. ఇది ఇంపార్టెంట్ నా దృష్టిలో. ఈ మూడు చాలా ఇంపార్టెంట్, ఈ మూడు మెయిన్ థింగ్స్. ఇవి ఫ్యాక్ట్స్, ఇవి ఎవరైనా గుర్తుంచుకుంటారు. ఏంటి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం మనము, గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని పిలుస్తున్నాం. ఓహో, అప్పటి వరకు గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మార్చారు. ఏమని పేరు మార్చారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, నెంబర్ 1. రెండవది, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ 4 members టు అసిస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఇప్పటి వరకు ఏమైందనంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఒకడే మోనోపోలీ లాగా ఉన్నాడు అనమాట. అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. వెన్ వన్ సింగిల్ పవర్ మ్యాన్ ఈజ్ దేర్ అండ్ హీ సూపర్ పవర్ఫుల్, ఆబ్వియస్లీ వాడు మూర్ఖుడు అనుకోండి, మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఏమవుతుంది, తొక్కల పాలన అయిపోతుంది. సో రెగ్యులేట్ చేస్తుంది ఎవరు, బ్రిటన్. నేను నీకు ఏం చేస్తానంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, నీ పేరు మార్స్తాను, పండుగ చేసుకో, ఇప్పుడు వరకు ఈ పేరు గవర్నర్ ఆఫ్ బెంగాలే, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. కానీ నీకు నలుగురు నీ చుట్టూ పెడతాను నేను. నువ్వు ఇప్పటి నుంచి ఎవరు చెప్పినట్టు చేయాలి, ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చెప్పినట్టు చేయాలి. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎవరు అపాయింట్ చేస్తున్నారు, బ్రిటిష్ ప్రభుత్వం. సో ఇప్పటి వరకు నువ్వు మోనోపోలీగా ఏదైతే ఎంజాయ్ చేసావో ఇక ముందు ఎంజాయ్ చేయగలవా, చేయలేవు. ఎందుకంటే నువ్వు ఎవరి డైరెక్షన్స్ మీద నడవాలి, ఒక నలుగురు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఈ నలుగురు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు, బ్రిటిష్ ప్రభుత్వం. సో వీడియో చేసిన ఫోన్ చేస్తారు, సరే ఏమో చేస్తున్నాడు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. సో వెదర్ ఇట్ ఈస్ బికమింగ్ సెంట్రలైజ్డ్ ఆర్ నాట్. సో బ్రిటిష్ ఇలా ఎంటర్ అయిందనమాట బ్రిటిష్ ప్రభుత్వం. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు, వారన్ హ్యాస్టింగ్, ఫ్యాక్చువల్. ఇది గ్రూప్ 2కి గ్రూప్ 3కి యూజ్ అవుతుంది. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, దీన్ని మనం బాగా ఎంఫసైజ్ చేస్తాం. ఇదే చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ బుక్లు రాసు. ఇది కాదు ఇంపార్టెంట్, ఇది ఎలా ఎస్టాబ్లిష్ అయింది, ఎలా జరిగింది, ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎలా సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయింది అనేది ఇంపార్టెంట్. ఎవరు ప్రిన్సిపల్ అయితే మనకేంటి. గవర్నర్స్ ఆఫ్ బొంబాై అండ్ మద్రాస్ వేర్ మేడ్ సబార్డినేట్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇప్పటి వరకు గవర్నర్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ ఆఫ్ మద్రాస్, గవర్నర్ ఆఫ్ ముంబై, 3 ఇండిపెండెంట్ ప్రెసిడెన్సీస్ లాగా ఉండేవి. ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పెద్దోడు అయిపోయి గవర్నర్ ఆఫ్ మద్రాస్, గవర్నర్ ఆఫ్ బొంబాయి వీళ్ళిద్దరి కింద పనిచేస్తున్నారు. అంటే మరి అలా సార్, మరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చాలా పవర్ ఇచ్చారు కదా, ఆయన చుట్టూ నలుగురు ఎవరు ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. సో మళ్ళీ ఇతని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేసినా కూడా ఇతని చుట్టూ నలుగురు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఉన్నారు. కాబట్టి ఆబ్వియస్లీ యూ షుడ్ ఫాలో ద డైరెక్షన్స్ గివెన్ బై ద executive council, and these executive councils are appointed by established Supreme Court for the first time in India, established Supreme Court of India in Calcutta with 1 Chief Justice and 3 other judges. Accepting bribes or present or engaging private trade by company servants is strictly prohibited. మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారనుకోండి, నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 5లో చాలా మార్క్స్ వచ్చాయి. నేను ఆన్లైన్ క్లాస్ ఇంట్లో నుంచి చెప్తాను. నేను క్లాసెస్ లేకపోతే ఈవినింగ్ నేను ట్యూషన్ చెప్పుకుంటాను బయట, కుదరదు. యాక్సెప్టింగ్ బ్రైబ్స్, యాక్సెప్టింగ్ గిఫ్ట్స్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ ఎనీ ప్రైవేట్ ట్రేడ్ ఈజ్ నాట్ అలౌడ్. సో ఇఫ్ యూ వాంట్ టు వర్క్, యూ హ్యావ్ టు వర్క్ ఓన్లీ విత్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎందుకంటే అప్పుడు ఏం చేసేవాళ్ళనంటే ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా పెద్దది, నేను ఇటు ఇంకో దారి చూసుకుంటాను, ఇలా ఒక సైడ్ బిజినెస్. సో నో side business, everything is centralized. When everything is centralized, you tell me whether revenue will be under control or not. When everything is controlled, simple thing, when everything is controlled, the revenue will be accounted or not, everything will be accounted. మన ప్రతి ఒక్క రూపాయి బ్యాంక్ ద్వారా రూట్ అవుతుంది అనుకోండి, everything will be accounted or not. The same thing happened. No private business, no gifts, no bribes, nothing. You have to do only with East India Company or else come to Britain. So what happened now?
British government is knowing how much revenue is there in India. When I come to know that this much revenue is there, then what the British will think? I will only come. అలా ఫస్ట్ సెంట్రలైజ్ చేసి ఎంత రెవెన్యూ వస్తుందో చూసుకొని ఆ రెవెన్యూ చూసినాక నంబర్ పెద్దదని తెలిసిన తర్వాత ఎందుకులే నేనే చేసుకుంటాను లేదు అని వాళ్ళు ఎంటర్ అయిందన్నమాట. సో యాక్సెప్టింగ్ బ్రైబ్స్, నో ప్రైవేట్ ట్రేడ్ బై కంపెనీ సర్వెంట్స్ ఇస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. బ్రిటిష్ గవర్నమెంట్ రిక్వైర్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఆ బ్రిటిష్ మన బోర్డు ఎలా అయితే కంపెనీస్కి బోర్డు ఉంటుందో అలా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ 24 డైరెక్టర్స్ టు రిపోర్ట్ రెవెన్యూ, సివిల్, మిలిటరీ అఫైర్స్ టు బ్రిటిష్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఇప్పుడు ఎలా అయితే మన ప్రైవేట్ కంపెనీస్కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారో అలా వాళ్ళకు పేరు ఏంటంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ ఎంతమంది 24 మంది డైరెక్టర్స్ ఉన్నారు. మీ 24 మంది డైరెక్టర్స్ మీరు ఎవరికి అకౌంటబిలిటీ? ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ లొకేటెడ్ ఇన్ బ్రిటన్. Is it not centralization? It is centralization. So tell me the points. తొందర చెప్పండి పాయింట్స్, టైం లేదు. టెల్ మీ పాయింట్స్. డైలీ వీ విల్ డూ రివిజన్ లైక్ దిస్ ఓన్లీ. మీరు లేట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. చెప్పండి 1 పాయింట్, ఒక్కొక్కటి. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ టు కంట్రోల్ ఓవర్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సెకండ్, రికగ్నైజ్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. వెరీ గుడ్. ఎందుకు అది? అప్పుడు ఫిక్స్ అయిపోతారు కాబట్టి వాళ్ళ పనులు ఏంటో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఫిక్స్ అయిపోతారు. దాని మించి వేరే పనులు చేయరు. నెక్స్ట్, ఫౌండేషన్ ఫర్ సెంట్రలైజేషన్. ఎందుకు అది? సో దట్ టు నో ద రెవెన్యూ, టు ఎంటర్ ఇన్ టు ద కంట్రీ. సో దే స్టార్టెడ్ ఫౌండేషన్ ఫర్ సెంట్రలైజేషన్. ఇప్పుడు పాయింట్స్ చెప్పండి. ప్రొవిజన్స్. గవర్నర్ ఆఫ్ బెంగాల్ విల్ బి కాల్డ్ as గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. నెక్స్ట్, Governor of Mumbai and Governor of Madras will become the part of subordinates of Governor General of Bengal. Very good. Next, Supreme Court established 1 Chief Justice and 3 other judges. Next, Executive. Very good. Executive Council with 4 members assisting Governor General of Bengal. Inga. Next, no private trade. No private trade. So everything will be centralized. No. Next, Court of Directors are directly accountable to British. అంతే, రెగ్యులేటింగ్ యాక్ట్. సో ఎవరిని రెగ్యులేట్ చేయడం కోసం ఇదంతా? పిట్స్ ఇండియా యాక్ట్ 1784. పిట్స్ ఇండియా యాక్ట్ ఈ 1773 నుంచి 1784 వరకు లెక్కలన్నీ వస్తున్నాయి. అమౌంట్ కనబడుతుంది బ్రిటిష్ ప్రభుత్వానికి. అరే ఇది చాలా బాగుంది, ఇది ఇంకేం చేయొచ్చు మనం? ఇట్ డిస్టింగ్విష్డ్ మళ్ళీ కమర్షియల్ అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ. పొలిటికల్ ఫంక్షన్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అనమాట. మీరు ఈ 24 మంది ఉన్నారు కదా, 12 మంది మీరు అడ్మినిస్ట్రేషన్ గురించి చూసుకోండి, 12 మంది బిజినెస్ గురించి చూసుకుంటారు. అంతే కదా? 12 మంది అడ్మినిస్ట్రేషన్ గురించి చూసుకోండి, 12 మంది బిజినెస్ గురించి చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెటింగ్ 12 మంది, 12 మంది ఎగ్జిక్యూషన్, 12 మంది బిజినెస్, 12 మంది అడ్మినిస్ట్రేషన్. సో ఈ రూల్స్ ఎవరు ఫిక్స్ చేస్తున్నారు? బ్రిటిష్. అంటే ఇంటర్నల్ మ్యాటర్స్లోకి ఎంటర్ అయిపోయింది. ఇప్పటిదాకా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక గైడ్లైన్ ఏమని ఇచ్చిందంటే మీరు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో నాకు అకౌంటబిలిటీగా ఉండడం అని చెప్పింది. ఇప్పుడు ఇంకేం చేస్తుంది? అదే కాదు, నేను చెప్తాను మీరు ఎవరో ఏమేమి పనులు చేయాలో నేను చెప్తాను. మీరందరూ పొలిటికల్ ఫంక్షన్స్, మీరందరూ ఎకనామికల్ ఫంక్షన్స్, కమర్షియల్ ఫంక్షన్స్ అండ్ పొలిటికల్ ఫంక్షన్స్. ఇప్పుడు క్రియేటెడ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ టు మేనేజ్ పొలిటికల్ అఫైర్స్. కానీ నాకు ఎందుకో డౌట్ అనిపిస్తుంది, మీరు చేయలేరేమో. నేను ఏం చేస్తానంటే 12 మందిని బ్రిటిష్ నుంచే నేను అపాయింట్ చేస్తాను. వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తారు, వాళ్ళు నాకు రిపోర్ట్ చేస్తారు. ఒక బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్. హెడ్ క్వార్టర్స్లో పనిచేసే వాళ్ళ దగ్గర పవర్ఫుల్ ఎక్కువ ఉంటుందా? ఫీల్డ్లో పనిచేసే వాళ్ళ దగ్గర పవర్ ఎక్కువ ఉంటుందా? పొలిటికల్ అఫైర్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుందా, లేకపోతే రియల్ టైంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ పవర్? పొలిటికల్లో ఉన్న హెడ్ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళు. ఇప్పుడు మీరు రేపు పొద్దున గ్రూప్-1 ఆఫీసర్ అయ్యారంటే మీరు ఒక హెల్త్ బిల్ పెట్టారనంటే ఆయనకు ఫోన్ చేయాలి 10-15 సార్లు, ఏమైంది ఇంకా పాస్ చేయట్లేదు అని. అప్పుడు కానీ పాస్ అవ్వదు, ఎందుకంటే హెడ్ క్వార్టర్స్, సెక్రటరియేట్. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాజ్ బీన్ క్రియేటెడ్ మెయిన్లీ టు టేక్ కేర్ అబౌట్ వాట్? పొలిటికల్ ఫంక్షన్స్. అండ్ దిస్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఈజ్ డైరెక్ట్లీ కంట్రోల్డ్ బై బ్రిటిష్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ టు మేనేజ్ కమర్షియల్. మీరు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు 24 మంది మీరు బిజినెస్ చూసుకోండి, కానీ మిమ్మల్ని చూసుకోవడం కోసం నేను
బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏం చేస్తుంది? అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్. వీళ్ళు న్యాయంగా చేస్తున్నారా, నిజాయితీగా చేస్తున్నారా, ఎవరైనా సైడ్ బిజినెస్ చేస్తారా అనేది చూసేది ఎవరు? బోర్డ్ ఆఫ్ కంట్రోల్. Thus established system called as double governance. Prelims point of view very important. డబుల్ గవర్నెన్స్ అంటే ఏంటి? ఏ యాక్ట్లో వచ్చింది? పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 ఏం చెప్తుంది? రెండు సిస్టమ్స్ ఉంటాయి, ఒకటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఇంకోటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే దేనికి ఏం చేస్తుంది, ఏం ఫంక్షన్స్ చేస్తుంది? వెరీ గుడ్, కమర్షియల్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏం చేస్తుంది? పొలిటికల్. ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఆఫ్లైన్. మీరు వింటున్నారా లేదా నాకు అర్థమవుతుంది, లేకపోతే పడుకుని ఇలా వింటున్నారా? ఆన్లైన్ ఏదో వర్కౌట్ అయింది కోవిడ్ వల్ల, కానీ ఆన్లైన్ ఈజ్ బీ అవే ఫ్రమ్ ఆన్లైన్. హియర్ యూ కెన్ అటెండ్ మోర్. డబుల్ గవర్నెన్స్. డబుల్ గవర్నెన్స్లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఇంకోటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దేని చూస్తుంది? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పొలిటికల్. Empowered board of control, who is appointed by British to supervise and direct civil, military and revenue operations of British possessions in India. So direct board of control ki, so మా పవర్లు వీళ్ళు అడిగారు అనమాట, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఇప్పటివరకు మేము కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నాం కదా, మీరు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రియేట్ చేశారు కదా, మరి వీళ్ళ పవర్లు ఏంటి సార్ అని అడిగారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, వీళ్ళ పవర్లు ఏంటంటే సూపర్వైజ్ చేయడం, డైరెక్ట్గా సివిల్, మిలిటరీ, రెవెన్యూ ఆపరేషన్స్ మొత్తాన్ని సూపర్వైజ్ చేసేది ఎవరు అని అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. అంటే మేమేం చేయాల్సి అంటే మీరు బిజినెస్ చేయాలి, ఎథికల్ బిజినెస్ చేయాలి, మిమ్మల్ని కంట్రోల్ చేసేది ఎవరంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. సో నౌ ద బిజినెస్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజ్ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ త్రూ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. 1773లో స్టార్ట్ చేసింది, 1773 నుంచి 1784 వరకు రెవెన్యూ నోటీస్ చేసింది. సో ఈ రెవెన్యూ మిస్యూజ్ అవుతుంది, ఈ రెవెన్యూ మిస్యూజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఒక బాడీ ఉండాలి, ఆ బాడీని ఎవరు కంట్రోల్ చేయాలి అని అంటే బ్రిటిష్ కంట్రోల్ చేయాలి. సో దట్ మీన్స్ ఏ డబుల్ గవర్నెన్స్ సిస్టమ్ వాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784, whereby the British government became more powerful on the commercial activities of British possessions in. Act also stated that to pursue schemes of conquest and extension of dominion in India. మెయిన్లీ ఇంకా కొత్త ప్రాంతాలు ఏమైనా తీసుకుంటే, ఇంకా కొత్తగా ఏమైనా మనం అక్వైర్ చేసుకుంటే, కొత్తగా ఎవరితోనైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ఎవరు యాక్సెప్ట్ చేయాలి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ పిట్స్ ఇండియా యాక్ట్ ఎక్కువ గుర్తుంచుకోవద్దు, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. డబుల్ గవర్నెన్స్. డబుల్ అంటే రెండు. డబుల్ గవర్నెన్స్లో రెండు ఏంటి? ఒకటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఇంకోటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏంటి? పొలిటికల్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎవరిని కంట్రోల్ చేస్తారు? సివిల్, మిలిటరీ అండ్ రెవెన్యూ ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్రిటిష్ పొసెషన్స్ ఇన్ ఇండియా, విచ్ ఈస్ ఆల్రెడీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. దట్ మీన్స్ ఇండైరెక్ట్లీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. పాయింట్ వైజ్ గుర్తుంచుకోవాలి. ఎస్, కరెక్ట్. డిఫరెంట్ వాట్. సో కమర్షియల్ అనేది డిఫరెంట్ అయిపోయింది, పొలిటికల్ అనేది డిఫరెంట్ అయిపోయింది. కమర్షియల్కి హెడ్ ఎవరు? కమర్షియల్కి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ క్రికెట్ గుర్తుంచుకోండి. పొలిటికల్కి ఏంటి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఒకటి బీఓసి, ఇంకోటి సిఓడి. క్యాష్ ఆన్ డెలివరీ, క్యాష్, కమర్షియల్. సో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, కమర్షియల్ యాక్టివిటీస్. సో దిస్ ఈస్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అండ్ Quit India. It's in the Act of 1784. Next class we will discuss about Charter Act of 1813, Charter Act of 1833, Charter Act of 1853, Crown Rule, Complete Rule, which is called as Government of India Act of 1858, Indian Councils Act of 1861, 1892, 1892, 1909, Government of India Act of 1919, Simon Commission, Government of India Act of 1935 and Indian Independence Act of 1947. Then some MCQs also we will do. ఇలా చేద్దాం. నెక్స్ట్ క్లాస్లోనే ఫస్ట్ యూనిట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకా ఆ కాన్స్టిట్యూషన్ ఎలా మేక్ అయింది అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎనీ డౌట్స్ అప్పుడు నా? నో నీడ్ టు మొత్తం లక్ష్మీకాంత్ చదువు. లక్ష్మీకాంత్ పాపులర్ అయింది అంతే. అది
మొత్తం లక్ష్మి మళ్ళీ అందులో కూడా మనం ఫిల్టర్ చేయాలి, ఏది అవసరము, ఎంతవరకు అవసరము, అది ఇది కదా ఇంపార్టెంట్. బ్రిటిష్ ప్రభుత్వం ఎలా కంట్రోల్ చేసింది, ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది కదా, మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది, ఆ కారణాలు, ఆ లాలు, ఆ చట్టం ద్వారా కంట్రోల్లోకి తెచ్చేసుకుంది. అలా మనం పాయింట్ వైజ్ చేయాలి. ఇప్పుడు ప్రశ్న ఉందనుకోండి, హౌ బ్రిటిష్ గవర్నమెంట్ టుక్ ద పవర్ ఫ్రమ్ ఈస్ట్ ఇండియా కంపెనీ? ఏం లేదు, 1773, 1784, 1813, 1833, 1853, 1858, డన్, ఫినిష్. దాని తర్వాత మళ్ళీ రాయొద్దు, రాంగ్ అయిపోతుంది ఆన్సర్. హౌ బ్రిటిష్ గవర్నమెంట్ అక్వైర్డ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ నేషనలైజేషన్. ప్రైవేట్ కంపెనీ కాస్త గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. రైట్ అబౌట్ ద నేషనలైజేషన్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. దాని అర్థం ఏంటి? ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటి? రైట్ అబౌట్ ద నేషనలైజేషన్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ విచ్ వాజ్ ఎ ప్రైవేట్ అఫైర్, నవ్ ఇట్ బికేమ్ ఎ గవర్నమెంట్ అఫైర్ విచ్ ఈస్ నథింగ్ బట్ నేషనలైజేషన్. ఏది మన 1969లో నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఏదైతే జరిగిందో అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది? ఈస్ట్ ఇండియా కంపెనీని తన ఆధీనం, నేషనలైజేషన్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. 1773, 1784, 1813, 1833, 1853, 1858. Correct? Any doubts? Thank you.